శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మీరు చెప్పే మీ శీర్షికలలో చెబుతున్న ఆత్మకి గౌతమ బుద్ధుడు చెప్పే ఆత్మకు తేడా ఉన్నది, అది వివరించగలరు? గౌతమ బుద్ధుడు ఆత్మ లేదా ఆత్మశక్తి అనే భావనలను బోధించలేదు. బౌద్ధ మతములో ఆత్మ అనే శాశ్వత పదార్థం ఏదీ లేదని, ప్రతిదీ నిరంతరం మారుతూ ఉంటుందని అనత్త సిద్ధాంతం ఆయన చెప్పారు. ప్రాణశక్తి, ఆత్మశక్తి, ఆత్మ అనే భావనలు ఆయన ఆ పదాలు ఉపయోగించలేదు, అది లేదు అని చెప్పారు. ఇక్కడ అనత్త అంటే పాళీ భాషలో ఉన్నటువంటి పదం అన్నమాట. అనత్త సిద్ధాంతం అంటే అనాత్మ సిద్ధాంతము అని. ఆత్మ అనేది ఏదీ లేదు అంటే శాశ్వతమైన ప్రాతిపదికన ఉండేటువంటిది ఇక్కడ ఏం లేదు ఈ సృష్టిలో. ఇప్పుడు మామూలుగా ఆత్మశక్తి అన్నప్పుడు దాన్ని ఆకాశతత్వంతో పోల్చుకొని అది శాశ్వతముగా ఉంటుంది అనే భావనలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని, ఈ ఆకాశతత్వాన్ని, ఈ ఆత్మశక్తిని అంటే ఇక్కడ మీకు డైరెక్ట్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఆకాశమే, మన చుట్టూ ఉన్న ఖాళీ ఆకాశమే. మొత్తం విశ్వంలో ఎక్కడ ఖాళీ కనపడుతుందో అది ఆకాశమే. మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉన్నది ఆకాశము. అది ఖాళీ. ఖాళీ అంటే అక్కడ ఏమీ లేదు. ఓకే, అది అలాగే కనపడుతుంది కంటికి, ఏమీ లేదు అక్కడ. అయితే ఏమీ లేదంటే ఏంటి? ఇప్పుడు అక్కడ దుఃఖం లేదు, అక్కడ బాధ లేదు, అక్కడ సుఖం లేదు, అక్కడ రూపం లేదు, అక్కడ దృశ్యం లేదు, అక్కడ అశాంతి లేదు, అక్కడ శాంతి లేదు, ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ఏమున్నది? ఏమీ లేని స్థితి ఒకటి ఉన్నది. ఆ ఏమీ లేని స్థితిని మనిషికి ఏమీ లేదు అంటే, ఇంత ప్రపంచాన్ని చూస్తున్నటువంటి మనిషికి నిరంతరం అన్ని మార్పులు చెందుతూ బుద్ధుడు దాన్ని ఒప్పుకున్నాడు. బుద్ధుడు ఆత్మని శాశ్వత వస్తువు ఏదీ లేదు తప్ప మిగిలిన సిద్ధాంతాలన్నీ ఆయన ఒప్పుకున్నారు. బుద్ధుడు అసలు బుద్ధుడు గురించి చెప్పగలిగినంత సమర్థత ఉన్నవాడిని కాదు. బుద్ధ భగవానుడు కాలికి అంటుకున్నటువంటి ధూళి అంటే మట్టి కణాలలో ఒక కణం విలువ కూడా చేయను నేను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం అంతే. ఇప్పుడు బుద్ధుడు గొప్పవాడా, యేసుక్రీస్తు గొప్పవాడా, మహమ్మద్ ప్రవక్త గొప్పవాడా, గురునానక్ గొప్పవాడా, శంకరాచార్యుల వారు గొప్పవారా, రామానుజాచార్యుల వారు గొప్పవారా, హిందూ మతం గొప్పదా, బౌద్ధ మతం గొప్పదా, జైన మతం గొప్పదా, సిక్కు మతం గొప్పదా, క్రిస్టియానిటీ గొప్పదా, ముస్లిమ్స్ గొప్పవాళ్ళ అనేది అసలు చర్చే కాదు. ఇక్కడ చర్చ ఏంటి అంటే చర్చ కూడా కాదు. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటి? ఇవన్నీ మనుషులకు సంబంధించినవి. మనిషి ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. అంటే మనిషి గొప్పవాడు. మనిషి ఉంటేనే ముస్లిమ్స్ అనేటువంటి ఒక మానవ జాతి ఉంటుంది. మనుషులు ఉంటేనే క్రిస్టియానిటీ ఉంటుంది, మనుషులు ఉంటేనే హిందూ మతం ఉంటుంది, మనుషులు ఉంటేనే సిక్కు మతం ఉంటుంది. ఏ మతంలో అయినా మనుషులు ఉండాలి. అంటే ఇవన్నీ మనిషికి విషయాన్ని చెబుతున్నాయి అంతే. అందులో మనిషి తనకు ఇష్టం వచ్చింది తీసుకుంటాడు, తనకు నచ్చింది తీసుకుంటాడు. మనిషికి ఏది నచ్చిందో, ఏది తనకి ఇష్టమైందో అది అతనికి సత్యం అంతే. అతను ఆ సత్యాన్ని అంగీకరించుకు జీవించుకుంటాడు. అందుకే అనేక మతాలు ఉన్నాయి, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, అనేక విధానాలు ఉన్నాయి, అనేక పద్ధతులు ఉన్నాయి, అనేక ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి. వీటిలో ఏది సత్యము అనే పాయింట్ను రుజువు చేద్దాం అనుకోవటమే అసలు పెద్ద తప్పు. అవన్నీ సత్యాలు కాదు. మనిషికి అవి చేస్తున్నది జ్ఞానబోధలు. మనిషి నడవటానికి వేసిన రోడ్లు. ఎవరికి ఏ రోడ్డు అనుకూలంగా ఉంటే అందులో వెళ్తారు. ఏ రోడ్డులో వెళ్ళినా బేసిక్గా మనిషి మంచిగా బతకాలి. బుద్ధుడు చెప్పిన, యేసుక్రీస్తు చెప్పిన, మహమ్మద్ ప్రవక్త చెప్పిన, గురునానక్ చెప్పిన, శ్రీకృష్ణుడు చెప్పిన, శ్రీరాముడు చెప్పిన, ఏ మతంలో ఎవరు చెప్పినా మనుషులకే చెప్పారు. అది ఏ భాషలో చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని విధానాలుగా చెప్పినా సారాంశం అంతా ఇప్పుడు బతుకున్న మనుషులకే చెప్పారు. మళ్ళీ చచ్చిపోయిన మనుషులకి అది వర్తించదు.
ఆల్రెడీ పుట్టని మనుషులకి అది వర్తించదు. ఇప్పుడు భూమి మీద బ్రతుకుతున్న మనుషులకే మతం వర్తిస్తుంది, దేవుడు వర్తిస్తాడు, ఆ దేవుడు బోధలు వర్తిస్తాయి. అవి ఏ మతమైనా కావచ్చు. అవి ఎందుకు అసలు? అవి ఎవరి కోసం? మతాలు ఎవరి కోసం? మనుషుల కోసం. జ్ఞాన బోధలు ఎవరి కోసం? మనుషుల కోసం. ఇక అది రకరకాలుగా చెబుతారు. బుద్ధుడు ఒకలా చెప్పి ఉండొచ్చు, క్రిస్టియానిటీ ఇంకోలా చెబుతుంది. అసలు క్రిస్టియానిటీకి బుద్ధుడికి సంబంధం ఉండదు, క్రిస్టియానిటీకి ముస్లిమ్స్కి సంబంధం ఉండదు. బోధలు మారిపోతాయి, గ్రంథాలు మారిపోతాయి. ఎందుకని? ఎవరికి వాళ్ళు తమకు నచ్చిన రోడ్లు వేసుకున్నారు. అది ఏ రోడ్డు మంచిదని లేదు, రోడ్డు అయితే ఉంది వెళ్తానికి. ఏ రోడ్డు అయినా సరే నీ జీవితంలో నువ్వు జీవించడానికి నీకు దేవుడనే ఒక మానసిక ఆలంబన ఇచ్చింది. ఆ ఆలంబన ఆధారంగా నువ్వు మంచిగా బ్రతకమని చెప్పింది. ఇంకా చెప్పాలంటే దేవుడని నిన్ను మించిన శక్తి ఒకటి ఉన్నది ఈ సృష్టిలో, అది నిన్ను గమనిస్తున్నది, జాగ్రత్త అని హెచ్చరించింది. ధర్మబోధల ద్వారా జాగ్రత్తగా బతకమని చెప్పింది. మొత్తం సారాంశం తీసుకోవాలి. ఏదో ఒకదాన్ని మంచిది చెడ్డదని ప్రూవ్ చేయాలనేటువంటి ప్రయత్నం లేదు అసలు. మానవ జాతి మొట్టమొదటికి వెళ్ళిపోతే, తెలియగలవాళ్ళు ఎవరైనా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతే అంటే ఇప్పుడు మనమేమి ఇప్పుడు ఈ శరీరంతో మహిమగా వెనక్కి వెళ్ళిపోక్కర్లా, ఆలోచనలు వెనక్కి వెళ్ళిపోతే మానవ జాతికి మన జాతి చరిత్ర ఉంది ఎలా వచ్చిందని. మానవ జాతి అడవిలో జంతువులాగా బ్రతుకుతూ కనీసం బట్టలు కట్టుకోవాలని కూడా తెలియనటువంటి మృగ జంతు ప్రవృత్తి నుంచి మనిషి ఈనాటి నాగరికత వరకు వచ్చాడు. ఆ జంతు ప్రవర్తన ఆ జంతువులతో కలిసి జీవించి అడవులలో జీవించినటువంటి జంతువులాగానే జీవించినటువంటి మానవ జాతి ఇప్పుడున్న స్థితికి వచ్చింది. ఇప్పుడున్న స్థితికి రావడానికి మధ్యలో లక్షల సంవత్సరాల ప్రయాణంలో అనేక మార్పులలో ఆధ్యాత్మికత కూడా భౌతికత లాగా మార్పులు చెందుతూ వచ్చింది. ఎక్కడ జంతువు బట్టలు కట్టుకొని జంతువు ఇప్పటికీ చూస్తున్నాం. కుక్కలు పిల్లులు మన ఇళ్ళగాడి తిరుగుతుంటాయి. అసలు పావులు ఇటుగాని బట్టలు ఉన్నాయి, వాటికి ధర్మం ఉందా? లేవుగా. వాటికి దేవుళ్ళు ఉన్నారు, వాటికి మతాలు ఉన్నాయా? సేమ్ మనిషి కూడా అలాగే బతికాడు. కానీ అక్కడి నుంచి సిస్టమ్ తయారు చేసుకున్నాడు, మానవ లోకాన్ని నిర్మించుకున్నాడు. మొత్తం లోకానికి సృష్టికి కారణభూతమైన శక్తి ఒకటి ఉన్నది, మనము మించిన శక్తి ఒకటి ఉన్నదని నమ్మాడు. ఆ నమ్మికలో క్రిస్టియానిటీ ఒక విధానాన్ని తీసుకుంది, ముస్లిమ్స్ ఇంకో విధానాన్ని తీసుకున్నారు, సిక్కులు ఇంకో విధానాన్ని తీసుకున్నారు, బౌద్ధులు ఇంకో విధానాన్ని తీసుకున్నారు, జైనులు ఇంకో విధానాన్ని తీసుకున్నారు. అలా తరతరాలుగా మానవ జాతి వెనక నుంచి వస్తూనే ఉంది. ఇది చాలా మార్పులకు లోనైన ఇప్పుడు ప్రదేశంలో ప్రపంచంలో మనం ఉన్నాం. ఇంకా అది మార్పులకు లోనవుతూ వెళ్ళిపోతానే ఉంటుంది. ఇందులో అసలు దేవుడే లేడనే నాస్తికులు బోర్డు మంది ఉన్నారు. అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం కాన్సెప్ట్ మొత్తంగా అర్థం చేసుకుంటే అందరూ ఒకే విషయం చెబుతున్నారు, అది ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఇప్పుడు అసలు దేవుడే లేడనేటువంటి నాస్తికుల్ని తీసుకుందాం ఒకసారి. మనం దేవుడు ఉన్నాడు అనే సిద్ధాంతంలో వెళ్తున్నాగా ఆత్మజ్ఞానం మాట్లాడుకుంటున్నా, ఏం మాట్లాడుకుంటున్నా? ఆస్తికులు నాస్తికులు అని ఇద్దరు ఉన్నారు. ఆస్తికులు అంటే ఒక శక్తి కానీ, ఒక దేవుడు కానీ, ఒక మా దేవత కానీ ఒకటి ఉన్నది అని నమ్మేవాళ్ళు. ప్రపంచంలో వీళ్ళు ఎక్కువ ఉన్నారు. అలాంటి నాస్తికులు కూడా ఉన్నారు, అసలు నమ్మని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన ప్రపంచంలో మన పక్కనే ఉన్నారు జన విజ్ఞాన వేదికలు, హేతువాదులు, మానవవాదులు, ఎన్నో సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దేవుడి పేరు మీద జరుగుతున్నటువంటి మోసాలను బయట పెడుతున్నారు. ఆల్రెడీ నడుస్తుంది ప్రపంచంలో, అందరూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది విషయాన్ని కానీ, ఒక విధానాన్ని కాదు, ఒక పద్ధతిని కాదు, ఒక మార్గాన్ని కాదు, ఒక మనిషిని కాదు, ఒక మనిషి చెప్పిన మాటని కాదు, మొత్తంగా అర్థం చేసుకోవాలి. మొత్తంగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు నాస్తికులు దేవుడు లేడు అన్నారు. ఓకే, ఆస్తికులు దేవుడు ఉన్నాడు, దేవత ఉందని ఇంట్లో ఫోటోలు పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు. ఏ మతమైనా సరే. ఏది చూపించమనండి, ఏది దేవుడు చూపించమనండి. అదే ఫోటోలో, నా ఫోటోలో మా నాన్న ఫోటో ఉంది, మా అమ్మ ఫోటో ఉంది, మా ఫ్యామిలీ ఫోటో ఉంది. ఫోటోలు ఎవరైనా ఉండొచ్చు. అదే ఉంది, అనేక అడవులు దృశ్యాలు తీసుకుపెట్టుకోవచ్చు, జంతువులు ఫోటోలు పెట్టుకోవచ్చు. అవన్నీ దేవుళ్ళు అవ్వవుగా.
కాబట్టి నాస్తికుడు ఏం చెబుతున్నాడంటే వస్తు ఆధారంగా నువ్వు ఏర్పరచుకుంటున్న భావన వేరు, అది నీ అంతరంగం తీసిపారే, కానీ దేవుడు అనే పదార్థం ఏమి లేదు. నువ్వు చూపించిన ఈ ఫోటో రూపంలో, ఈ మూర్తి రూపంలో ఇక్కడ ఏమి లేదు, నువ్వు దాని ముందు నుంచో ఎందుకు ఇది చేస్తున్నావు అని నాస్తికుడు అడుగుతున్నాడు. ప్రపంచాన్ని ఎందుకు మోసం చేస్తున్నాను, మోసగాళ్ళు వచ్చారుగా పేరు మీద. నాస్తికుడు దేవుడు లేడు అంటుంది, దేవుడు లేడు అని చెబుతుంది ఎవరికి అంటే, దేవుడు దేవత అనే పేర్ల మీద మూఢత్వాలను ప్రజల్లో ప్రబలింపచేసి మూఢనమ్మకాలలో ప్రజలను విజ్ఞానం వైపు వెళ్ళనివ్వకుండా, ఆలోచించనివ్వకుండా. విజ్ఞానం అంటే ఏం లేదు, స్వయం ఆలోచన. ఒక మనిషి తనంతట తాను విషయాలను తెలుసుకోవటం, పరిశీలించి తెలుసుకోవటం, తన బుద్ధితో పరీక్షించటం, నిజమని నమ్మటం. అదేగా సైన్స్ కూడా. సైన్స్ అంతా నాస్తికతలోకి వస్తుంది. సైన్స్ అన్ని పరిశీలించి చెప్పుద్ది ఇది ఉందో ఇది లేదు అని. అక్కడ సాక్ష్యం ఉండాలి. ఇప్పుడు కోర్టులోకి వెళ్తే జడ్జి గారికి ఎవరు ఏం చేశారని జడ్జి గారికి ఎలా తెలుస్తుంది? తెలీదు. ఇరుపక్కలా ఉన్నటువంటి లాయర్లు వాదించి ఎవరు సాక్ష్యాలు బలంగా ఉంటే ఆ సాక్ష్యాలను బట్టి ఆయన తీర్పు చెబుతారు. అక్కడ సాక్ష్యమే ఆధారం, అది హేతువాదమే, అది నాస్తికత్వమే. నాస్తికత్వం అనేది చెడు కాదు, నా అస్తి. ఉన్నది అని నువ్వు అంటున్నటువంటి ఆ తత్వం ఏదో, దేవుడు అంటున్నావో దేవత అంటున్నావో అది లేదు, ఉంటే చూపించు. నీ ప్రార్థనాలయానికి వస్తాం చెప్పు, నువ్వు చేయమన్నయన్నీ చేస్తాం చెప్పు, చూపించు. అది ప్రపంచంలో ఇప్పుడు కూడా ఎవరికి దానికి ఆన్సర్ లేదు. మానవ జాతి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి ఆన్సర్ లేదు. కాబట్టి నాస్తికులు తప్పు కాదు, నాస్తికులు రైటే. ఎందుకంటే చూపించడానికి లేదు. చూపించడానికి లేని దాన్ని పెట్టుకొని మూఢాచారాలతో, మూఢభక్తితో, మూఢ విశ్వాసాలతో, మూఢనమ్మకాలతో వివేకాన్ని పెంచుకోకుండా ఎందుకు మూఢత్వంలో బతుకుతున్నావు అని అడుగుతున్నారు వాళ్ళు. ఆ మూఢత్వం వలన కదా నువ్వు గురువుల్ని నమ్మి, మహాత్ముల్ని నమ్మి, ఏది ముసుగులో, దొంగల ముసుగులో ఉన్న వాళ్ళని నమ్మి మోసపోతున్నావు. పైగా మూఢాచారాలు నువ్వు ఇప్పుడు పాటిస్తున్నావు. ప్రపంచం ఎంతో ముందుకెళ్ళిపోయింది, నాగరికత పెరిగిపోయింది. సైన్సే కదా నాగరికత. అంటే విజ్ఞాన శాస్త్రం విపరీతంగా పెరిగిపోయింది. ఏంటా విజ్ఞానం? నీ తలలో ఉన్న మేధాశక్తి. కాబట్టి నాస్తికులు అబద్ధమే ఆటలేదు, నిజమే చెబుతున్నారు. మరి అప్పుడు ఏంటంటే, మరి ఆస్తికులు దేవుడు దేవత అంటున్నారు కదండి. అంటే నాస్తికులు దేవుడు దేవత, మతాలు, మార్గాలు, విధానాలు, గురువులు, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, వాటిలో ఉన్న మూఢత్వాన్ని ఖండించుకుంటూ వస్తున్నారు. అంతే తప్ప నాస్తికులు ప్రపంచం లేదని లేదు. ప్రపంచంలో ఎనర్జీ అనే సూత్రము, శక్తి సూత్రము లేదని చెప్పలేదు, కాన్షియస్నెస్ లేదని చెప్పలేదు. అదంతా సైన్సే చెబుతుంది. ఎనర్జీ సూత్రం చెప్పింది సైన్స్. ఇక్కడ మొత్తం విశ్వం అంతా ఒక శక్తి ఉంది. ఎనర్జీ కెన్ నాట్ బి డిస్ట్రాయిడ్ నాట్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ శక్తి అనేది ఒకటి ఉంది, లేకపోతే అసలు విశ్వం ఉండడానికి ఛాన్స్ లేదుగా. ఇప్పుడు శక్తి అనే దానికి ఏంటి నమ్మకం అంటే విశ్వమే. అన్నింటిలో శక్తి ఉంది, విశ్వం ఉందిగా. విశ్వం అంతా శక్తిమయం. ఆ శక్తిని ఎవరు పుట్టించలేరు, ఆ శక్తిని ఎవరు నాశనం చేయలేరు. శక్తిని మార్పు చెందించి వాడుకుంటున్నాం మనం, అంతే. దానంతట అది మారిపోతుంది సృష్టి. అలాగే మనం శక్తిని మనకు అవసరమైనట్టుగా కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటుని మనకు అవసరమైన అనేక విధాలుగా ఉపయోగించుకుంటున్నాం. భూమి మీద ఉన్న అనేక రకాలైన ఖనిజాలు, లవణాలు, భూమిలో దొరికేటువంటి అనేక లోహాలు మన ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుంటున్నాం. అన్ని ప్రకృతి వనరులే, వాటిని వినియోగించుకోవచ్చు అంతే తప్ప మొత్తంగా శక్తిని నాశనం చేసేయటం కుదరదు, లేదా కొత్త శక్తిని పుట్టించడము కుదరదు. ఉన్న శక్తిని వాడుకుంటున్నాం మనం రకరకాలుగా. ఇప్పుడు ఈ శక్తి అంటే అసలు ఎలా ఉంది ఎవరికి అర్థమవుతుంది? ఇప్పుడు కరెంట్ ఎలా ఉంది? కరెంట్ అయితే ఉంది. ఎలా ఉంది అంటే తెలియాలంటే అనుభవం పొందాలి, అందులో ఏలు పెట్టాలి. ఏలు పెడితే షాక్ కొట్టుద్ది అంతే. అలా ఉందంటే అది కూడా తెలీదు. అలా ఉందా కరెంట్ అంటే తెలియదు, షాక్ కొడుతుంది మనిషికి. అయితే బల్బులోకి వస్తే వెలుగుతుంది. కరెంటు ప్రవహించేటువంటి
కొన్ని వస్తువులు, కొన్ని పదార్థాలు ఉన్నాయి, అన్నింటి వస్తువుల్లోనూ వెళ్ళి కరెంటు ప్రవహించదు, చెక్కలో కరెంట్ వెళ్ళదు. అలా కరెంటు ప్రసరించని, కరెంటుని ఆపేసేవి చాలా ఉన్నాయి, వాటి గుండా కరెంటు ప్రసరించదు. కానీ మనిషిలోకి వెళ్తుంది, మనిషికి షాక్ కొడుతుంది. కరెంటు షాకులు తగిలి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, బుద్ధుడు చెప్పాడు కనుక నమ్ముతాను, లేదా బుద్ధుడు చెప్పింది కరెక్ట్ అనిపించింది, లేదా శంకరాచార్యులు వారు చెప్పారు కనుక నమ్ముతాను, లేదా రామానుజాచార్యులు వారు చెప్పారు కనుక నమ్ముతాను, మధ్వాచార్యులు వారు చెప్పారు కనుక నమ్ముతాను. అంటే ఒక మనిషి మీద అభిమానంతో నమ్ముతాను, లేదా ఆ మనిషి చెప్పింది నాకు నచ్చింది కనుక నమ్ముతానంటే, అబ్బో అసలు ఫిలాసఫర్స్ ఎంతమంది ఎన్ని చెప్పారు, మన జీవిత కాలాలు సరిపోవు చదవటానికి. మనం ఏదో పైపోయిన విన్నాం, నేను మాట్లాడేది కూడా చాలా పైపోయిన, చాలా చాలా పైపోయిన. అసలు నాకు నిజం చెబితే ఎంతమంది ఫిలాసఫర్స్ ఉన్నారో, ఎంతమంది తత్వవేత్తలు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా తెలియదు. ఒక్క తత్వవేత్తలు కూడా పూర్తిగా సంపూర్ణంగా నేను చదవలేదు. జస్ట్ ఊరికి నాకేదో నన్ను నేను మంచిగా ఉంచుకోవటానికి, నేను కొంచెం నా జీవితంలో ముందుకు సాగటానికి, నా బుద్ధి తృప్తిపడి, నా మనసు తృప్తిపడి, నాకు అర్థమైంది అనిపించి, నా జ్ఞానంలో నేను నిలబడి నిశ్చలంగా ప్రశాంతంగా బతకడానికి అవసరమైనంత తెలుసుకొని ఆగిపోయాను. ఆ తెలుసుకొని ఆగిపోయిన దాంట్లో, ఆ నిశ్చలతలో, ఆ ప్రశాంతతలో, ఆ మంచిలో నిలబడిపోవడానికి అనుగుణంగా శీర్షికలు పెంచుకుంటున్నాను. ఎందుకంటే ఆ భావాలు పెంచుకునే ప్రయత్నం అంతే ఇది. ఇప్పుడు ఆత్మ అనే పదాన్ని ఉపయోగించవచ్చు, ఉండొచ్చు, బ్రహ్మము అనే పదాన్ని ఉపయోగించి ఉండొచ్చు, ఆత్మశక్తి బ్రహ్మము అని ఉండొచ్చు. శక్తి అని సైన్స్ కూడా చెబుతుందిగా. శక్తి అనేది ఒక పేరు. అయితే శాశ్వతమైనది ఏదీ లేదు అని బుద్ధుడు చెప్పాడు. అసలు శాశ్వతమైనది ఏదో ఉందని ఎవరు చెబుతున్నారు అంటే, మళ్ళీ మీకు హిందూ మతము సనాతన ధర్మము చెబుతుందని చెబుతారు. ఆత్మశక్తి అనే పదాలు అందులోనే ఉంటాయి. వాళ్ళు చెబుతుంది, వాళ్ళు చూపిస్తుంది ఆకాశమునే. ఆకాశంలో ఏమీ లేదని అందరికీ తెలుస్తూనే ఉందిగా. అక్కడి నుంచి మిగిలిన 4 అందరూ ఒప్పుకున్నారు. వాయువు లేదంటే ఎలా కుదురుతుంది? ఉందిగా అక్కడది. వాయువు అనేది ఉంది కదండి. తేజస్సు, సూర్యుడు అక్కడే ఉన్నాడుగా, వెలుగు ఉందిగా, నీరు ఉందిగా, భూమి ఉందిగా. ఆకాశమును కూడా ఎందుకు కలిపారు అంటే, ఏమీ లేదు, ఇది శూన్యము, ఉన్నన్నాళ్ళు ఉండి చచ్చిపోవటమే, బతికినన్నాళ్ళు బతికి చచ్చిపోవటమే, ఏమీ లేదు శూన్యము అన్నాం అనుకోండి, అసలు మనిషి జీవితానికి అర్థం ఉందా? అసలు సృష్టి మొత్తానికి అర్థం ఉందా? ఇంత పెద్ద సృష్టి ఏమీ లేకుండా శూన్యవాదంలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు మనుషులు ఎలా బతుకుతారో సరే ఆలోచించండి. అప్పుడు మనుషులు జంతువుల కంటే దారుణంగా బతుకుతారు. ఎందుకనంటే జంతువులు ఒక పద్ధతి వరకు బతికెళ్ళిపోతాయి వాటికి ఇవ్వబడిన శరీర నిర్మాణంలో. కానీ మనిషికి జ్ఞానం విపరీతంగా ఉంది. ఇంకేమీ లేదు, ఇక్కడ కర్మ సిద్ధాంతం లేదు, ఇక్కడ పునర్జన్మ లేదు, అసలు ఇక్కడ శాశ్వతమైన తత్వం ఏమీ లేదు, అలా నిరంతరం మారిపోతూ ఉంటుంది, పుడతం చావటం, ఇంకేం ఉండదు అన్నాం అనుకోండి, ఎవరి కాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవసరమైతే మనుషుల్ని కూడా ముక్కలుగా నరికేసి మాంసం వేరు చేసుకొని చక్కగా ఏపుకు తింటారు, జంతువుల్ని తింటున్నట్టు. ఉన్నది అన్నది ఒకటి ఉన్నది సృష్టి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఉన్నది అన్నది ఒకటి ఉంది, అదే సృష్టి. ఈ ఉన్నది అన్నది ఎక్కడున్నది? ఉన్నది అన్నది వాయువు కాడి నుంచి అందరికీ తెలుసు, గాలి ఉన్నది, వెలుగు ఉన్నది, నీరు ఉన్నది, భూమి ఉన్నది, ఇది అందరికీ తెలుసు. అలాగే కోటాను కోట్ల గ్రహాలు, నక్షత్రాలు, సైన్స్ చెబుతుంది, అదే ఆధ్యాత్మిక చెప్పిన విషయం కాదు. భూమి లాంటివి ఎన్నున్నాయో అంతు లేదు అసలని, లక్షల కోట్లు, కోటాను కోట్లు ఉన్నాయని. సరే ఉన్నాయి, ఇవన్నీ ఊరికినే అటు ఉన్నాయి, అటు వస్తాయి, అటు పోతాయి, ఏమి దానికి అసలు రీజనింగ్ లేదు, అన్ని నశించిపోతాయి అన్నాము అనుకోండి. ఒకవేళ అసలు ఉన్నది అనేది ఒకటి ఉందిగా సృష్టి, అది ఎప్పటికే ఉంటుందిగా. ఇప్పుడు సృష్టి అంతా అనంతం. ఎందుకని? భూమి లాంటివి, భూమి అతి చిన్నదే, భూమి లాంటివి భూమి కంటే పెద్దవి కోటాను కోట్లు ఉన్నాయి, ఎంత ఉన్నదో తెలీదు.
సైన్స్ ఏం చెబుతుంది? విశ్వాన్ని ఒక 10%, 15% కూడా చూడలేదు, ఇంకా అనంత విశ్వం ఉంది. అసలు మనిషి ఇంతవరకు గమనించలేదు. ఇంత నాగరికత పెంచుకున్నా, ఇంత విజ్ఞానం పెంచుకున్నా, ఇంత సైన్స్ పెంచుకున్నా గమనించిన సృష్టి చాలా తక్కువ వచ్చు. ఇంకా గమనించవలసిన సృష్టి అనంతంగా ఉందని. ఇది ఒక మతానికి సంబంధించిన సిద్ధాంతం కాదు. ఎప్పటికప్పుడు మనుషులు గమనించి చెబుతుంటే దాన్ని అంగీకరించిన వాళ్ళకి అది ఒక మతం అవుతా కూర్చుంది. అంతే తప్ప మతం విషయాలను చెప్పలేదు. విషయాలు మతం కింద మారిపోయినాయి. ఎవరికాళ్ళు కొన్ని విషయాలను పోగు చేసుకొని ఇది మా మతం అన్నారు. వాళ్ళకి వచ్చిన ఆలోచనలు కావచ్చు, ఆ మత పెద్దలు ఎవరో కల్పించిన భావాలు కావచ్చు, ఆ టైంలో వాళ్ళు రాసుకున్న గ్రంథాలు పట్టుకొని ఇంకా అదే గ్రంథాలు ఇప్పటికైనా నడుస్తున్నారు. దాన్నే హేతువాదులు, నాస్తికులు ఖండిస్తున్నారు. వేల సంవత్సరాలు వెనక రాసుకున్నటువంటి గ్రంథాలని, అందులో ఉన్న తప్పులు ఒప్పుల్ని సరిచేసుకోకుండా మూఢత్వంతో, మూర్ఖత్వంతో ఇవన్నీ దేవుడే చెప్పాడని మీరు అలా మూఢభక్తిలో వెళ్ళిపోబాకండే. నాగరికత పెరిగింది, ఇవి ఇప్పటికీ కాదా గ్రంథాలు వేల సంవత్సరాలు వెనకవే. ఆ రోజులలో అప్పటి మనుషుల జీవన కాలంలో అప్పటి పరిస్థితుల్ని ప్రతిబింబించి రాయబడినవి, చెప్పబడినవి. ఇప్పుడు వాటిని మోడరేట్ చేసుకోండి మీరు ఇప్పుడు పరిస్థితులకి. అందుకని ఆ మూఢత్వంలో నుంచి బయటకు రండి అంటారు నాస్తికులు. నాస్తికులు ఖండిస్తున్నది దేవుణ్ణి, దేవతల్ని అన్నప్పుడు మనిషిలోని మూఢత్వాన్ని, అజ్ఞానాన్ని. వాళ్ళకేం కూడా దేవుళ్ళతో వెళ్తాం. అసలు దేవతలు దేవుళ్ళు పోని పూజించే వాళ్ళకి కనపడ్డారండి. కాదది ఒక సామాన్య మానవుడికి మనో ఆలంబన కోసమే ఏర్పాటు చేయబడిన వ్యవస్థ. అక్కడ ఎవరూ లేరని కూడా తెలుసు. ఒక తల్లి బిడ్డకి అన్నం పెట్టేటప్పుడు బూచోడుకి అప్పచెబుతానంటది. అన్నం తినపోతే భయపెడుతుంది, చీకట్లోకి చూపించి అదిగో బూచోడు అంటది. అనగానే బిడ్డ భయపడి తినేస్తాడు. ఏది చీకట్లో రాత్రిపూట పిల్లలు ఆడుకోవడానికి వెళ్తాము అంటే వద్దని చెప్పాలని తల్లిదండ్రులు వద్దు, బూచోళ్ళు ఉంటారు, ఎత్తుకుపోతారు, వెళ్ళబాకండి ఇంట్లోంచి అంటారు. ఆ భయంతో వాళ్ళు ఇంట్లో ఉండిపోతారు. ఆ తర్వాత పెరిగి పెద్ద అయినాక అక్కడ బూచోడు ఉండడం అని తెలిసినాక తల్లిదండ్రులు వద్దని చెప్పినా ఇంట్లో కూర్చోరు. అర్ధరాత్రులు తిరుగుతూనే ఉన్నారు కుర్రోళ్ళు. ఏ ఆడపిల్లలు, ఏ మగపిల్లలు దేనికి భయపడరు, చీకటికి అసలు భయపడరు. పెరుగుతున్న కొద్దీ మనిషి విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ప్రకృతి పరిస్థితులు అర్థమవుతాయి. అక్కడ బూచోడు ఉండదు, అది ఊరినే చీకటని. అలా మనిషి పెరిగే వరకు అవసరమైన విధానాలు అవి. అందులోంచి మంచిని తీసుకోగలిగితే తీసుకోవాలి, అది వదిలేయాలి. అక్కడ ఎవరిని మోసం చేయట్లా. మోసగాళ్ళు, మోసగత్తులు కొందరు వచ్చారు. అదే నిజమని నమ్మించి అక్కడే కూర్చోబెట్టి పంజరంలో పెట్టినటువంటి పక్షుల్ని ఎలా పంజరాల్లో పెట్టి పెంచుకుంటారు ఇళ్లలో, అలా ఒక సమూహాన్ని ఒక మతం అనే పంజరంలో, ఒక దేవుడు అనే పంజరంలో, ఒక దేవత అనే పంజరంలో ఇరికించడానికి వచ్చినటువంటి మూర్ఖులు, మూఢులైనటువంటి ముసుగు దొంగలైన మహాత్ముల వలన వచ్చిన ప్రాబ్లం ఇది. మంచి మహాత్ముల వలన ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళది ఒక చదువు. అందుకే నేను చెప్పేటప్పుడు నేనే చెబుతున్నా, ఆధ్యాత్మిక చదువు ఇది, ఆత్మజ్ఞాన చదువు ఇది అని. చదువుకోవటమే. ఆ క్లాస్ దాటి వెళ్ళిపోతే చీకట్లో ఏముండదు, బూచోడు ఉండడు అక్కడ. అలాగే దేవుళ్ళు, దేవతలు సృష్టి స్వరూపం అయిపోతారు. ప్రకృతి శక్తుల్ని కూడా దేవుళ్ళు, దేవతలకు ఆరాధించారు. వర్షాన్ని వరుణదేవుడు అన్నారు, సూర్యుడిని సూర్యదేవుడు అన్నారు, భూమిని భూమాత అన్నారు, నీటిని గంగమ్మ తల్లి అన్నారు. ఎందుకని వాటిని వాడుకుంటున్నామని కృతజ్ఞతాభావం ఇచ్చారు. వాటి మీదే బతుకుతున్నామని. వాడుకోవటం ఏంటి? బ్రతుకుతున్నాం. అవి లేకపోతే చనిపోతాం. కృతజ్ఞతాభావం కూడా దేవుడిగా మారింది. కొంత మనుషుల్ని నడిపించడానికి ఆధ్యాత్మిక చదువుగా ఒక్కొక్క స్టెప్ తీసుకెళ్ళడానికి మనిషి పెద్దోడయ్యే వరకంటే పిల్లవాడు పెద్దోడయ్యే వరకు బూచోడు భావన ఉండాలి. ఎందుకని చీకట్లోకి వెళ్ళిపోతే తనను తాను రక్షించుకోవటం పిల్లవాడికి తెలీదు. ఏ పురుగో పుట్రో ఉంటే పెద్దవాళ్ళకి తెలిసేది. అందుకని పెద్దవాళ్ళకి ఆ భయం పోద్ది, దాని అందరూ అదే పోద్ది. అప్పటి వరకు బూచోడు ఉంటాడు. అలాగే అప్పటి వరకు దేవుడు, దేవత ఉంటారు. అక్కడి నుంచి ఆ దేవుడు, దేవత ఎవరైనా ప్రకృతి శక్తుల్ని పట్టుకొని వెళ్ళిపోతారు. అందులో తత్వాన్ని అర్థం చేసుకోవటమే. అంతే తప్ప ఎవరో చెప్పారు లేదా నేను పుట్టడం ఈ మతంలో పుట్టాను కనుక ఈ మతాన్ని సమర్థిస్తాను అనేది మూర్ఖవాదం, మూఢవాదం. అది అక్కడ మనకు కావలసింది, ఒక లైబ్రరీ పెట్టారు. లైబ్రరీలో అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. లైబ్రరీలో ఎన్ని రకాల పుస్తకాలు రచించబడినవో అన్నీ ఉంటాయి. అందులో నీకేం కావాలో తీసి చదువుకో. నువ్వు ఏది చదివినా నీ ఉద్దేశం జ్ఞానం పొందడం. మొత్తం ఈ ప్రపంచం అంతా లైబ్రరీ లాంటిది.
మొత్తం ఈ ప్రపంచం అంతా లైబ్రరీ లాంటిది. మానవ జాతి లక్షల సంవత్సరాల వెనక నుంచి ఈ లైబ్రరీలో విషయాలను పోగు చేస్తూనే వస్తుంది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పి వెళ్ళిపోతున్నారు. అందులో నాస్తికులు ఉన్నారు, ఆస్తికులు ఉన్నారు, అనేక మతాల వాళ్ళు ఉన్నారు, నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. ఆ లైబ్రరీలో అనేక జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి విశ్వం అనే లైబ్రరీలో. అందులో ఏది నిజమని నిరూపించే ప్రయత్నం అసలు చేయబాకండి. ఎందుకంటే విశ్వం అనంతం. ఇందులో నిజం సత్యం కాదు. సత్యం ఏంటంటే మనిషి. ఇవన్నీ మనుషులు చెప్పారు, మనిషి కోసమే చెప్పారు, మనుషులు కూర్చే చెప్పారు. ఎప్పుడు అవి మనిషికి ఒక్కడికే ఉపయోగపడతాయి. అందుకని ఇక్కడ సత్యం మతం కాదు, సత్యం గ్రంథం కాదు, సత్యం బోధ కాదు, సత్యం జ్ఞానం రూపంలో మనకు వినపడుతున్న జ్ఞాన గ్రంథం కాదు. సత్యము మనిషి. మనిషి తన విఘ్నతతో అందులో సత్యాన్ని వెలికి తీసుకుంటాడు. ఎన్ని రకాల్లోంచి మనిషి తనకు నచ్చిన దాన్ని ఎన్నుకుంటాడు. ఇప్పుడు బుద్ధుడు అనాత్మవాదం చెప్పాడంటే శాశ్వతముగా ఇక్కడ ఉండేది ఏది లేదన్నాడు. ఓకే, ఇప్పుడు ఆ శాశ్వతముగా ఉండేది ఆత్మశక్తి అని హిందూ మతము లేకపోతే సనాతన ధర్మం చెబుతుంది. ఓకే, ఇప్పుడు శాశ్వతముగా ఇది ఉండేది అని చెబుతున్న హిందూ మతం ఏదుందో ఏం చెప్పింది? శాశ్వతం ఏంటది? ఆత్మశక్తి అంది. ఏంటి ఆత్మశక్తి? ఆకాశ స్వరూపము అంది. ఆకాశమే. ఆకాశంలో ఏమి లేదని అందరికీ తెలియదేంటి? అక్కడ ఆకాశంలో ఏమీ లేదుగా. అంటే ఏమీ లేని ఆకాశతత్వం ఎప్పటికీ మార్పు చెందదు. అది శాశ్వతత్వం. ఏమీ లేని ఆకాశతత్వం ఎప్పటికే మార్పు చెందదో అది దానిలోని శాశ్వతత్వం. మార్పు చెందేదేంటి? ఏదున్నా మార్పు చెందిపోద్ది. అక్కడి నుంచి బుద్ధుడు మొదలెట్టాడు. ఏమీ లేని దాన్ని కూడా మనకెందుకు, అది అనాత్మ అన్నాడు ఆయన. మిగిలిందంతా మార్పు చెందేదే అన్నారు ఆయన, బుద్ధ భగవానుడు. ఓకే, అవును, అది కూడా నిజమే. మిగిలిందంతా మార్పు చెందేదే అని సనాతన ధర్మం చెబుతుంది, హిందూ మతం చెబుతుంది. అన్ని మతాలు చెప్పాల్సింది అక్కడ ఉంది కదా, అది జరుగుతుంది అదేగా. సృష్టిలో ఏదైనా మార్పు చెందుతుంది. సృష్టి అంటేనే మార్పు. సృష్టికి ఉన్నటువంటి ఒక ప్రిన్సిపుల్ ఏంటి, ఒక విధానం ఏంటంటే నిరంతర మార్పు. సృష్టి సత్యం ఏంటంటే నిరంతర మార్పు. దాన్ని అసలు ఎవరు కాదనలా. కానీ సృష్టి అంతా ఎక్కడుంది? సృష్టి అంతా ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఆకాశం ఎంత ఉంది? అనంతంగా ఉంది. ఆకాశంలో ఏముంది? ఏమీ లేదు, ఖాళీ ఉంది. అందుకని మనం తిరుగుతున్నాం. చెట్లు ఆకాశంలోనే తిరుగుతున్నాయి, మనుషులు ఆకాశంలోనే తిరుగుతున్నారు, గ్రహగోళ నక్షత్రాలన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. కానీ ఆకాశం అని ఖాళీ ఒకటి ఉంది కదా. మీరు దాన్ని ఆకాశం అనకపోతే అనబాకండి, శూన్యం అనండి, ఖాళీ అనండి. ఇప్పుడు ఆ శూన్యము ఖాళీ లక్షణాలు ఏంటి? ఇప్పుడు శూన్యానికి ఖాళీకి లక్షణాలు ఏంటి అంటే, తనలో ఎంత సృష్టి సాగుతున్నా అది ఏ సృష్టికి అతుక్కోదు, అసలు ఆ సృష్టిని పట్టించుకోదు, ఆ సృష్టితో దానికి అసలు గొడవ లేదు. ఆకాశం యొక్క లక్షణాలు ఏంటి? ఆకాశంలో కదా సృష్టి అంతా ఉంది. ఆ సృష్టి ఆకాశం ఏమన్నా అంటుకుంటుందా? ఆకాశం సృష్టి ఏమన్నా అంటుకుంటుందా? అంటుకోదు. ఆకాశం అసలు దేన్నన్నా పట్టించుకుంటుందా? పట్టించుకోదు. ఆకాశంలో ఏమన్నా ఉందా? ఏం లేదు, ఖాళీ. అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. ఆకాశం ఎంత ఉంది అంటే ఖచ్చితంగా సృష్టి కంటే ఎక్కువ ఉంది. మామూలుగా కాదు. 1% సృష్టి ఉంటే 99% ఆకాశం ఉంది. పోనీ ఈ ఆకాశము అని మనం అంటున్న ఖాళీ శూన్యము మనకు కనపడుతున్న బయటే ఉందా అంటే లేదు. మనకి సంబంధించిన ప్రతి కణములో, మనిషికి సంబంధించిన శరీరం అంతా కణజాలం, ప్రతి కణములో ఆకాశం అనే ఖాళీ ఉంది. అలాగే భూమి మీద ఉన్నటువంటి అన్నింటిలో, మట్టి నీరు అన్నింటిలో కణాల కింద వాటిని కణముల సముదాయం కింద తీసుకుంటే అన్నింటిలో ఖాళీ ఉంది. ఖాళీ లేకుండా ఏది లేదు. మనకు పదార్థ తత్వంగా కనబడుతుంది. ఒక్క ఆకాశాన్ని తీసి పక్కన పెట్టి దాన్ని శూన్యం అనండి, శూన్యవాదం అనండి,
దాన్ని మౌనం అనండి, దాన్ని ఖాళీ అనండి, అక్కడ ఏమి లేదనండి, ఆకాశం అనే పేరు కూడా వాడబాకండి. కానీ ముందుగా అక్కడ ఖాళీ అయితే, ఖాళీలోనిగా సృష్టి ఉంది, ఖాళీ లేకపోతే సృష్టి ఉండడానికి కుదరదుగా. ఈ ఖాళీ దేన్ని అంటుకోవట్లేదు, దేని జోలికి వెళ్ళటలేదు. ఇప్పుడు ఈ ఖాళీ యొక్క లక్షణాలు ఏంటి? ఈ ఖాళీ లక్షణాలు ఏంటి అంటే ఆ ఖాళీకి అసలు ఏ భావన లేదు. ఖాళీ అనే ఏకత్వ భావన ఉంటుంది. అంటే ఊరికి నేను ఆలోచిద్దాం, మన తలతో ఆలోచిద్దాం. ఏకత్వ భావనే ఉంటుంది. ఏమని ఉంది? ఏదున్నది ఒకటే భావన ఉంటుంది. ఎందుకని అనేకం అందులో లేవు. అసలు ఖాళీ అయితే నేను ఖాళీని అనుకుంటుంది, కొన్ని ఆకాశం అంటే నేను ఆకాశాన్ని అనుకుంటుంది. మొత్తం వ్యాపించి ఉంది అదే కనుక అది నేనే వ్యాపించి ఉన్నాను అనుకుంటుంది. ఏదైనా ఏకత్వ భావన ఉంటుంది. ఆ ఏకత్వ భావననే ఆత్మభావన అన్నారు, శక్తి భావన అన్నారు. ఆ ఏకత్వ భావన అద్వైతము. ఆ ఏకత్వ భావన పోయి దాన్ని మనిషికే మన వరకు అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఆ ఖాళీ ఎలా ఉంటుంది? నిశ్శబ్దంగా ఉంటుంది. మనిషి నిశ్శబ్దంగా ఉంటాడో? ఉండడు. ఎప్పుడన్నా ఉంటాడు. నిద్రలో నిశ్శబ్దంగానే ఉంటాడు. అసలు మొత్తం నిశ్శబ్దంగా ఉంటే మనిషి మెలకువలో కూడా మనిషి ఆలోచించకుండా, అసలు ఆలోచనే చేయకుండా, భావమే కదలకుండా, మాటే మాట్లాడకుండా మెలకువలో నిశ్శబ్దంగా ఉంటే ఎటువంటి భావన ఉంటుంది? ఖచ్చితంగా ఆకాశ భావన ఉంటుంది. ఎందుకని? కదలిక వస్తేనే మనిషికి, ఆలోచన వస్తేనే, కదలిక వస్తేనే మనిషికి తెలుస్తుంది, పరిమిత భావన వస్తుంది. అసలు ఏ కదలిక రాలేదనుకోండి, మనుషులు ఏ ఆలోచన పుట్టలేదు అనుకోండి, అనంత భావన ఉంటుంది. అనంత భావన అంటే ఏంటి? జస్ట్ ఆకాశ భావనే, శూన్య భావన, ఖాళీ భావన. శూన్య భావన, ఖాళీ భావన కొలవటానికి ఏముంది? ఎంత ఉందని. ఒక ఆలోచన ఉంటే, అందులో ఒక విషయం ఉంటే, ఆ విషయంకి ఒక దృశ్యం ఉంటే, అది ఒక పదార్థం అయితే దాన్ని కొలవటం కుదురుద్ది. దానికి కొలత చెప్పొచ్చు, ఎంత ఉంది, ఎలా ఉంది, అలా ఉందని. శూన్య భావనకి కొలత ఎలా చెబుతాం? పైగా ఆ శూన్యంలో సృష్టి ఉంది. అంటే ఏంటి? మనలో ఇప్పుడు మనిషిలో నిశ్శబ్దతని మొదటి స్థితిగా తీసుకుంటే, నిద్రాస్థితిని మొదటి స్థితిగా తీసుకుంటే, నిద్రాస్థితిలో మెలకువ స్థితి వస్తుంది. మెలకువ అనే స్థితి ఎక్కడి నుంచి వస్తుంది? మనకి నిద్రాస్థితిలోంచేగా. మెలకువ స్థితిలోంచి నిద్రాస్థితికి వెళ్తున్నాం. మెలకువ స్థితి ఏంటి? అనేకత్వం. మెలకువ స్థితిలో అన్నింటినీ కొలవచ్చు, అన్నిటికీ కొలతలు ఉన్నాయి, రూపాలు ఉన్నాయి, సైజులు ఉన్నాయి. నిద్రాస్థితికి సైజే లేదు, అనంతం. మరి మెలకువ స్థితిలో ఎక్కడ వస్తున్నాయి? నిద్రాస్థితిలో వస్తున్నాయి. ఆ నిద్రాస్థితి ఏంటి? శూన్యస్థితి, ఖాళీ స్థితి, మౌన స్థితి. దాన్నే ఆకాశ స్థితి అన్నారు. ఇప్పుడు ఆ స్థితిలో నువ్వు ఉన్నావా లేవో చెప్పు. ఆ స్థితిలో నువ్వు ఉన్నావా లేవా అంటే నేను ఉన్నానని చెబుతావు. ఎందుకని? చనిపోలేదుగా. మళ్ళీ మెలకువ స్థితి ఏంటి? ఇప్పుడు నిద్రాస్థితిలోంచి మెలకువ స్థితి ఏంటి? అదే సృష్టి. నేనున్నానని నాకు తెలుస్తుంది. మళ్ళీ నిద్రాస్థితిలో నేనున్నానని నాకు తెలియట్లే. కానీ మేలుకున్నాను కనుక ఖచ్చితంగా నిద్రాస్థితిలో నేను ఉండే ఉంటాను అనుకొని నేనున్నానని చెబుతున్నా. ఆ మాట ఎప్పుడు చెబుతున్నా? మెలకువ స్థితిలో చెబుతున్నా. అలాగే అనంతాత్మశక్తి అన్నప్పుడు, ఆకాశము అన్నప్పుడు ఆ శూన్య స్థితిని సృష్టి స్థితిలో చెబుతున్నాం. ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఏమి ఉండదు అక్కడ. ఇప్పుడు ఆకాశ స్థితికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏమి ఉండదు, భావన ఉంటుంది. ఒకవేళ ఉంది అంటే ఏం భావన ఉంటుంది? శూన్య భావన ఉంటుంది, ఏమీ లేని భావన ఉంటుంది, అభావ స్థితి ఉంటుంది. ఆ అభావ స్థితినే ఆత్మ అన్నారు, బ్రహ్మము అన్నారు. దాన్ని ఆ పాయింట్ వదిలేసి బుద్ధ భగవానుడు మిగిలింది ఇప్పుడు బతికేది చూడండి అని చెప్పారు, బతుకుతున్నది చూడండి అని చెప్పారు. మనం ఇప్పుడు బతుకుతున్న దాన్ని ఎలా బతకాలో చెప్పారు, అష్టాంగ యోగ మార్గం చెప్పారు. ఆ అష్టాంగ యోగ మార్గం బుద్ధ భగవానుడు ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏం కాదు. పతంజలి మహర్షి ఆయన అష్టాంగ యోగ మార్గం చెప్పారు. ఎవరు లేని దానిని చెప్పలా, అప్పటికి ఉన్నదానిని రిఫైన్ చేస్తున్నారు అంతే, వాళ్ళ పద్ధతిలో, వాళ్ళ భాషలో. ఎవరికి అర్థమైనంత వాళ్ళు పుచ్చుకున్నారు. ఆ పుచ్చుకున్న దాంట్లోంచి మొత్తాన్ని అర్థం చేసుకుందామని ప్రయత్నం ఎవరు చేయట్లా. మొత్తాన్ని అర్థం చేసేసుకుందామని ప్రయత్నం ఎవరు చేయట్లా.
ఇప్పుడు మ్యాథమెటిక్స్కి వెళ్ళాం అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 అయిపోయిన అంకెలు. మీరు ఎంత దూరం ఎన్ని లెక్కలు వేసుకుంటున్నా ఈ 9 అంకెలే, ఈ 9 అంకెలతోనే. కానీ ఈ 9 అంకెలతో మ్యాథ్స్ నడవదు, లెక్కలు నడవు. ఇంకోటి కావాలి అక్కడ, 0, శూన్యము. దానికి విలువ లేదు. కానీ శూన్యమనే 0 లేకపోతే మ్యాథమెటిక్స్ లేదు. ఇది దేని పక్కకి వెళ్తే దాని విలువ పెరిగిపోద్ది, దీనికి విలువ ఉండదు. ఈ 0 1 పక్కకి వెళ్ళింది అనుకోండి 10 అయిపోద్ది. 0 2 పక్కకి వెళ్ళింది అనుకోండి 20 అయిపోద్ది. ఈ 9 అంకెల్లో దేని పక్కకి వెళ్ళింది అనుకోండి అన్ని రెట్లు ఆ సంఖ్య పెరిగిపోద్ది, వాల్యూ పెరిగిపోద్ది. కానీ ఒరిజినల్ గా 0కి వాల్యూ ఉందంటే లేదు. వాల్యూ లేని 0 అంకెలకు వాల్యూ ఎలా పెంచుతుంది అంటే అది 0 కాదు, అది సంపూర్ణము. 1లో 1 ఉంది, 9లో 9 1లు ఉన్నాయి అంతే. 0లో 0 9 పక్కన పెడితే ఇప్పుడు 0లో ఎన్ని 1లు ఉన్నాయి? 91లు ఉన్నాయి. 8 పక్కన పెడితే 81లు ఉన్నాయి. 7 పక్కన పెడితే 71లు ఉన్నాయి. ఇది ఒక పూర్ణత్వం. దేని పక్కకి వెళ్తే దాని ప్రకారంగా దాని వాల్యూ పెరుగుద్ది, 0ని బట్టి కాదు. 0ని బట్టి కాదు, దేని పక్కకి వెళ్తే దాని వాల్యూ ప్రకారం వాల్యూస్ పెరిగిపోద్ది. ఇది సంపూర్ణత. ఈ సంపూర్ణత అనేది ఆ అంకెల్లో దేని పక్కకి వెళ్తే ఆ అంక యొక్క స్ట్రెంగ్త్ని బట్టి దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ అనంత ఆకాశతత్వము సంపూర్ణము. సంపూర్ణం అంటే అందులో ఏమీ లేదు, 0నే. కానీ సృష్టి అంతా అందులోనే ఉంది కనుక అది సంపూర్ణం. మొత్తం సృష్టిని తనలో ఉంచుకుంది, తనలో ఉండటానికి అవకాశం ఇచ్చింది అది. సృష్టిలో మనందరం ఉంటున్నాం, మనందరం బతుకుతున్నాం, మనందరం జీవిస్తున్నాం, ఇక్కడే పుడుతున్నాం, ఇక్కడే పెరుగుతున్నాం, ఇక్కడే చచ్చిపోతున్నాం. ఇలాంటి ఈ సృష్టి లక్షల కోట్ల సంవత్సరాల నుంచి నడుస్తున్నది, ఇంకా లక్షల కోట్ల సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది. సృష్టి ఎప్పటికీ అనంతంగానే ఉంటుంది. కానీ అనంతమైన సృష్టి అంతా ఎక్కడ ఉంది? శూన్యాకాశంలో ఉంది, శూన్యమైన ఖాళీలో ఉంది. ఏమీ లేదనే దాంట్లో ఉంది ఉన్నదంతా. ఇప్పుడు ఈ ఉన్నదంతా ఎక్కడుంది? ఏమీ లేని దాంట్లో ఉంది. ఇది మనిషిలో కూడా ఉంది, నిద్రాస్థితి. మనం ఏమీ లేనటువంటి స్థితి నుంచి, నిద్రాస్థితి నుంచి మెలకువ అనే సృష్టి మనలోనే జరుగుతుంది. మరి ఏమీ లేనిది ఎక్కడ ఉంది? నాలోనే ఉంది. మరి ఇప్పుడు ఏమైంది? అది నేను మేలుకొని ఉన్నాగా, నాకు తెలీదు. ఎందుకని? నా మెలకువ అనే స్థితి ఏమీ లేదు అనేటువంటి నా పునాదుల మీద నిలబడింది. ఇప్పుడు ఏమీ లేని స్థితి పునాదులకు వెళ్ళిపోయింది, మెలకువ అనే బిల్డింగ్ దాని మీద నిలబడింది. సృష్టి అది. సృష్టి అంతా ఏమీ లేదు అనే నా నిద్రాస్థితిలోంచి వచ్చింది. అక్కడ నేను కూడా లేదు, నేనున్నానన్న భావన కూడా లేదు. మళ్ళీ మెలకువ స్థితి ఏమైపోయింది? ఏమీ లేని స్థితిలోకి వెళ్ళిపోయింది. అదే సృష్టి. నిరంతరం మన జీవితంలో ఉంది. మనిషి ఆత్మతత్వాన్ని అన్వేషించిన, బుద్ధుడు అనాత్మవాదమని మిగిలినవన్నీ చెప్పిన, ఆయన చెప్పినవన్నీ సనాతన ధర్మంలో ఉన్నాయి, హిందూ ధర్మంలో ఉన్నాయి. అందరూ అసలు ఎవరు ఎక్కడ ఏ మతం వాళ్ళు ఏది చెప్పినా కొద్ది కొద్ది విభేదాలతో అక్కడ ఉన్నాయటనే చెప్పారు. ఇప్పుడు ముస్లిమ్స్ మొత్తం నిరాకారము, దేవుడు అసలు దేవుడికి ఆకృతే పెట్టకూడదు అన్నారు అనుకోండి, అది కూడా సనాతన ధర్మంలో ఉంది. మొత్తం పైకి వెళ్ళిపోయినాక శక్తి, దేవుడికి ఆకృతి లేదు, శక్తి అది. సనాతన ధర్మం ఒక మతం కాదు. మతములు ఏర్పడక ముందు మనుషులకు చెప్పుకున్నటువంటి జ్ఞానము సనాతన ధర్మము. మొత్తం మానవ జాతి అంతా ఒకటే అని చెప్పుకున్నారు. అందులోంచి తర్వాత నాబోటుగాళ్ళు తయారయ్యి మానవ జాతిని విడగట్టడం మొదలు పెట్టారు మతముల పేరుతో. అదంతా నాబోటోళ్ళు చేసిన పని. అందులోంచి కొద్ది కొద్ది మొక్కలు ఏరుకొని ఎవరికాళ్ళు తయారు చేసుకున్నారు. అసలు దేవుడికి రూపమే పెట్టకూడదు, ఓకే, అవును, కాదని ఎవరన్నారు? అది శక్తి తత్వం అని చెబుతానే అన్నారుగా. అది శక్తి తత్వం. దాన్నే ముస్లిం మతం పట్టుకొని వెళ్ళింది. లేదు దేవుడు ఒక్కడే, ఒక దేవుడినే పట్టుకోవాలి అని. అది కూడా ఉంది సనాతన ధర్మంలో. ఎందుకు అంతమంది దేవుళ్ళని పట్టుకొని ఒక దేవుడిని పట్టుకొని వెళ్ళని? నువ్వు తరించడానికి ఒక దేవుడు సరిపోతాడు నీకని, నీకు జ్ఞానోదయం కలగటానికి. ఆ సిద్ధాంతం కూడా ఉంది. అంటే నీ ఇంతమంది దేవుళ్ళు ఏంటని కన్ఫ్యూజ్ అవుతా అవ్వకో. ఎవరో ఒక దేవుడిని పట్టుకెళ్ళు. ఒకే దేవుడి యొక్క అనేక రూపాలు.
అంతే అని చెప్పారు. కాబట్టి ఏదో నీకు నచ్చిన ఒక రూపాన్ని పెట్టుకో, అదే క్రిస్టియానిటీ పెట్టుకుంది. కాదు, బహుదేవతారాధన చేసుకో, తప్పే ఉంది. సృష్టిలో అనేకం ఉన్నాయి, అనేక అవసరాలు ఉన్నాయి, సృష్టిలో అనేకం ఉన్నాయి. మొత్తం సృష్టి శక్తులన్నిటికీ ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క దైవ స్వరూపంగా నాకు బతుకునిచ్చింది, నన్ను బతకనిచ్చింది, నన్ను కాపాడాలి, నన్ను రక్షించాలి, నాకు హాని చేయకుండా ఉండాలి అనే భావనలో మనిషి ఏర్పరచుకున్న ఆలంబన. అలా కూడా పెట్టుకో. ఇప్పుడు అక్షరాలు ఉన్నాయండి, అసలు అక్షరాలతో ఏమైనా ఉపయోగం ఉందా? ఆ అన్నాం అనుకోండి, ఏమొస్తుంది? ఇప్పుడు ఆకి అర్థమేంటి? ఆ అర్థమేంటి? ఈ అర్థమేంటి? ఈ అర్థమేంటి? అర్థం లేదు. కానీ మనకు భాష కావాలి. అందుకని కొన్ని అక్షరాలు తయారు చేసుకున్నాం, ఎవరు భాషణాలు తయారు చేసుకున్నారు. ఈ భాషలో అక్షరాలు కలుపుతూ పదాలు తయారు చేసుకొని పదాలకు అర్థాలు పెట్టుకున్నారు. ఆ మా మాని తెచ్చారా? అమ్మా. అయ్యో నన్ను కని పెంచుతున్నామా ఆమె. నాన్న. విడివిడిగా అక్షరాలకు విలువ లేదు, పదం అయితే విలువ ఉంది. ఎందుకని సూచన ఇచ్చారు, నాన్న అనే 2 అక్షరాలు తండ్రిని సూచిస్తాయని. అంటే అక్షరాలు మనమే తయారు చేసుకున్నాం, అక్షరాలతో పదాలు మనమే తయారు చేసుకున్నాం, ఆ పదాలకు అర్థాలు మనమే చెప్పుకున్నాం. ఆ అర్థాలని మన భావ వ్యక్తీకరణకి మనం జీవించడానికి వీలుగా భాషగా చెప్పుకున్నాం. కానీ భాష ఉపయోగమే లేదు అసలు. భాష నిజమే కాదు, అక్షరాలు నిజమే కాదు, భావము నిజము, భావ వ్యక్తీకరణ నిజము. భావ వ్యక్తీకరణ ఉంటే తప్ప సృష్టిలో జీవించడం కుదరదు. మనుషులకి మధ్య కమ్యూనికేషన్ ఉండదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలు ఏర్పడినాయి, అనేక మతాలు ఏర్పడినాయి, అనేక మంది దేవుళ్ళు ఏర్పడ్డారు. ఇందులో తప్పే ఉంది, అది వ్యక్తీకరణకి. సృష్టి శక్తి గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు మన భావాలను వ్యక్తీకరించుకుని ప్రపంచంలో మనం బ్రతకడానికి అనువుగా భాషలను తయారు చేసుకున్నాం. విడివిడిగా అక్షరాలతో ఏ ఉపయోగం లేదు. మీరు అని చదువుకుంటూ వెళ్ళిపోయారు, ఏమర్థమవుద్ది అందులో? ABCDFGHIJKLMN అన్నారు, ఏమర్థమవుద్ది? ఏముంది అక్కడ? ఇప్పుడు ఒక మనిషి కనపడగానే ఏ అంటున్నారు అనుకోండి, ఏమర్థమవుద్ది? ఒక మనిషి కనపడితే ఆ అంటున్నారు అనుకోండి, ఏమర్థమవుద్ది? కాదు, ఆ అక్షరాలను కొన్నింటిని పెట్టుకొని వాటిని కలుపుతూ పదాలు తయారు చేశాం. ఆ పదాలకు మీనింగ్ మనమే రాసుకున్నాం, అందుకే డిక్షనరీలు వచ్చినాయి. మానవుడు తయారు చేసుకున్న భాష అది. అలా అనేక భాషలు పుట్టినాయి. మళ్ళీ ఆ భాషకి ఈ భాషకి మధ్యలో కమ్యూనికేషన్ ఇబ్బంది వస్తుందని భాషా డిక్షనరీలు వచ్చినాయి. నేను నీరు అంటున్నాను, నువ్వు వాటర్ అంటున్నావు, ఇంకోళ్ళు తన్నే అంటున్నారు, ఇంకోళ్ళు పానీ అంటున్నారు, ఒకటే నీరు. ఎంతకేది డిక్షనరీలు తయారు చేసుకున్నాం. ఇప్పుడు అక్కడ వస్తువు లేకపోతే, అంటే ఒక అర్థం లేకపోతే, ఒక వస్తువు లేకపోతే, ఒక విషయం లేకపోతే అసలు భాష అవసరం ఉందా? భావ వ్యక్తీకరణ లేకపోతే మనిషికి భాష అవసరం ఉందా? అంటే ఇప్పుడు సత్యం ఏంటి ఇక్కడ? భావ వ్యక్తీకరణ. భాష సత్యం కాదు, అక్షరాలు సత్యం కాదు, భావ వ్యక్తీకరణ సత్యం. నేను చెప్పేది నీకు అర్థం అవ్వాలి, నువ్వు చెప్పేది నాకు అర్థం అవ్వాలి. ఎప్పటికీ మానవ జాతి అంతా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ బతకాలంటే ఏంటి అని ఆలోచించినటువంటి వాళ్ళు భాష తయారు చేశారు, మన పూర్వపు తరాల మనుషులు. అలా అనేక ప్రాంతాల్లో అనేక భాషలు వచ్చినాయి. ఇప్పుడు ఆ భాషలన్నీ కలిసిపోయి మనుషులు కలిసిమెలిసి బతుకుతుంటే అలా అర్థం చేసుకోవడానికి డిక్షనరీలు తయారు చేసుకున్నారు. ఈ భాష నుంచి ఈ భాషకు అర్థం ఇది అని. అది నిజంగా అవన్నీ మనుషులు తయారు చేసుకుని అది ఏది సత్యం కాదు. అసలు భాష సత్యం కాదు, డిక్షనరీలు సత్యం కాదు, అర్థాలు సత్యం కాదు, అంకెలు సత్యం కాదు, ఏది సత్యం కాదు. సత్యం ఏంటంటే మనిషి యొక్క భావ వ్యక్తీకరణ సత్యం. ఆ భావ వ్యక్తీకరణ ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వాలంటే భాష కావాల్సి వచ్చింది. అలాగే ఈ సృష్టి కూర్చినటువంటి భావ వ్యక్తీకరణకే దేవుళ్ళు, దేవతలు, మతములు, మార్గములు, విధానములు భాషల్లాగా వచ్చినాయి అంతే. బుద్ధుడు చెప్పింది నిజమా, శంకరాచార్యులు వారు చెప్పింది నిజమా, రామానుజాచార్యులు వారు చెప్పింది నిజమా, ఈయన ఈ మతంలో పుట్టాను కాబట్టి వీళ్ళు చెప్పిందే నిజమా, ముస్లిమ్స్ చెప్పింది నిజమా, హిందువులు చెప్పింది నిజమా, క్రిస్టియన్స్ చెప్పింది నిజమా, సిక్కులు చెప్పింది నిజమా? కాదు, మనిషి చెబుతుంది నిజం. అసలు ఈ నిజాలన్నీ ఎందుకో? మనిషి భావ వ్యక్తీకరణ కొరకు. భాషలన్నీ మనిషి భావ వ్యక్తీకరణ కొరకు. ఏ భాష సత్యం, ఏ భాష నిజం? తెలుగు భాష, కన్నడ భాష, ఇంగ్లీష్ భాష. ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి ఇంగ్లీష్ భాష సత్యం, మిగిలిన భాషలన్నీ అసత్యాలా? కాదుగా. ఏ భాష అర్థమవుతున్న వాళ్ళకి ఆ భాష సత్యం.
ఏ భాష అర్థం అవని వాళ్ళకి ఆ భాష అసత్యం కాదు, అవసరం లేదు. అసత్యం అయితే కాదు, అవసరం లేదు. నాకు అర్థం కాని భాషను నేనేం చేసుకోను. అలాగే ఏ మతం అర్థమైన వాడు దాంట్లో వెళ్తాడు, తనకు అర్థం కాని దాంట్లో వెళ్ళలేడు. ఎందుకని? ఇది సృష్టిని తెలుసుకుంటున్న విధానం, సృష్టి శక్తిని తెలుసుకుంటున్న విధానం. ఆ విధానంలో ఆత్మశక్తి అని శూన్య ఆకాశమును, ఖాళీ ఆకాశమును, ఏమీ లేని ఆకాశమును, ఏ ఆకాశమైతే సృష్టిని తనలో ఉంచుకుందో, ఏ సృష్టి అయితే నిరంతరం మారిపోతూ ఉందని మనకు అనిపిస్తున్న సృష్టి ఉండటానికి ప్రదేశంగా ఉందో, ఆకాశం అనే ప్రదేశం లేకపోతే, ఖాళీ లేకపోతే సృష్టి ఎక్కడ ఉంటుంది? ఉన్నది అనేది ఎక్కడ ఉన్నది? ఏమీ లేదన్న ఖాళీ ఆకాశంలో ఉంది. ఆ ఆకాశాన్ని కూడా కలిపి చెప్పారు సనాతన ధర్మంలో. ఎందుకంటే అసలు మొట్టమొదట ఈ ఉండటానికి అవకాశం ఇచ్చింది అదని దానికి హైయెస్ట్ ప్లేస్ ఇచ్చారు. అయితే నిజంగా కూడా దానికి హైయెస్ట్ ప్లేస్ ఉంది. ఎందుకంటే నువ్వు ఎన్ని చేసినా నిశ్శబ్దతకి వెళ్ళిపోవాలి. రాత్రి నువ్వు నిద్రపోకపోతే చచ్చి ఊరుకుంటాం. రాత్రి నిద్రలో నేనన్న భావన కూడా ఉండదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళు? అదే ఆకాశ స్థితి, శూన్య స్థితి, అక్కడేం లేదు. కానీ దాని శక్తి స్థితి అని ఎందుకు అన్నారు అంటే, నువ్వు మళ్ళీ మేలుకుంటున్నావు. ఇప్పుడు సృష్టి అనంతంగా పుడతానే ఉంది, మరణిస్తానే ఉంది, పుడతానే ఉంది, మరణిస్తానే ఉంది, పుడతానే ఉంది, మరణిస్తానే ఉంది. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? ఎలా? మొదటి మానవుడు ఎలా వచ్చాడు? మొదటి మొక్క ఎలా వచ్చింది? మొదటి జంతువు ఎలా వచ్చింది? మొదటి గ్రహం ఎలా వచ్చింది? మొదటి గోళం ఎలా వచ్చింది? అంటే దానికి ఏదో ఒకటి కారణమై ఉండాలిగా. ఆ కారణాన్ని శక్తి అన్నారు. అంతే, కారణాన్ని శక్తి అన్నారు. ఇక్కడైతే ఒక కారణం ఉంది, ఆ కారణాన్ని శక్తి అన్నారు. అంతే. దానికి బ్రహ్మం అన్నారు. దానికి నిర్వచనం లేదు. బ్రహ్మం అనే పదాన్ని మనం ఏ రకంగానూ ఊహించుకోవడానికి లేదు, అది అనంతమైనది అన్నారు. అంతే. అలాగే ఆత్మ అనే పదాన్ని మనం ఏ రకంగానూ ఊహించుకోవడానికి లేదు, ఊహకు అందనంత దానికి చెప్పారు. అఖండము, అనంతము, అనిర్వచనీయము, అవాంగమానస గోచరము. మనమేం బుర్రలు బద్దలు కట్టుకోవాలక్కర్లా, వాళ్ళే చెప్పేశారు. వాక్కుకి మనస్సుతో ఊహించడానికి కూడా కుదరదు అని చెప్పారు. ఇప్పుడు ఆకాశం ఎంత ఉందో మనసుతో ఊహించగలరు మీరు? నేను ఊహించగలనా? మీరు ఊహించగలరు? ఎవరు ఊహించలేరు. వాళ్ళు నిజమే చెప్పారు, అబద్ధం ఎక్కడ చెప్పారు? ఆకాశం అఖండం అన్నారు, ఎక్కడ ముక్కలుగా లేదు. సృష్టిలో అన్ని ముక్కలుగా వేరువేరుగా ఉంటాయి. మనుషులంతా వేరువేరు, చెట్లంతా వేరువేరు, జంతువులంతా వేరువేరు, అన్ని వేరువేరుగా కనపడతాయి. అది సృష్టి. అది నిరంతరం మారిపోతూ ఉంటుంది. అది ఓకే. బుద్ధుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, లేని దాన్ని కూడా మనకెందుకు, ఉన్నదాన్ని పట్టుకెళ్దామని. బుద్ధ భగవానుడు మొదలు పెట్టింది ఉన్నదాన్ని పట్టుకొని వెళ్దాం, ఆ ఉన్న దాంట్లో ఎలా బతకాలో చూద్దాం. అది ఎవరు కాదన్నారు? అది కూడా చెప్పారు, అందరూ చెప్పారు, అన్ని మతాల వాళ్ళు చెప్పారు. బుద్ధుడు ఇంకా సౌమ్యంగా చెప్పాడు. నాకు అసలు చెప్పిన మహాత్ములందరిలో బుద్ధుడు అంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకనంటే అంత ఆచరించి చూపించిన వాళ్ళు తక్కువ. నడ మీద కత్తి పెట్టి నరికేస్తానంటే ప్రసన్న వదనంతో అలాగే కూర్చున్నాడు ఆయన. ముఖం మీద ఉమ్మూస్తే ప్రసన్న వదనంతో చిరుదరహాసం చెదరకుండా ఉమ్ము తుడిచేసుకొని కనీసం కోపం కూడా రాకుండా ఉన్నారు ఆయన. ఎన్నోసార్లు ఆయన చంపబోయారు, ఎన్నోసార్లు ఆయన మీద నిందలు వేశారు, స్త్రీలు వచ్చి నిందలు వేశారు, నాకు కడుపు చేశాడు ఆయనని. ఎన్నోసార్లు ఆయన్ని ఎంతో మంది మొహం మీద నుంచోబెట్టి తిట్టారు. ఎక్కడా అసలు ఆయన చిన్న చిరునవ్వు కూడా చెదరలేదు ఆయన ముఖం మీద. అలాంటి మహాత్ముడు అసలు భూమి మీద ఎంతమందిని చెప్పినా కనబడలా. కోపాలకో, తాపాలకో, బాధలకో, దుఃఖాలకో లోనైన మహాత్ములే ఉన్నారు. ఒక్క బుద్ధుడే అలా లోనైనట్టు కనపడ్డాడు. ఎందుకంటే ఆయన మానసిక స్థితి మీద అంత స్థిరత వచ్చింది ఆయనకి. అంత అర్థం చేసుకున్నారు మానవ సమాజాన్ని, మనుషుల్ని, వాళ్ళ బుద్ధుల్ని, వాళ్ళ గుణాలని అర్థం చేసుకుని తనలో స్థిరతను పొందారు. దాన్నే స్థితప్రజ్ఞుడు అని కూడా చెప్పారు. అలాంటి మహాత్ములు ఉన్నారు గతంలో కూడా. ప్రాచుర్యంలోకి వచ్చింది బుద్ధ భగవానుడు. ఆయనకు ముందు నుంచి ఎంతో మంది ఋషులు, మునులు, యోగులు ఉన్నారు, స్థితప్రజ్ఞులు అయిన వాళ్ళు. ఇక్కడ విషయం ఏది గొప్పది కాదు. ఇప్పుడు నేను ఒక సనాతన ధర్మాన్నో, నేను ఒక హిందూ ధర్మాన్నో, నేను ఒక బౌద్ధ ధర్మాన్నో, నేను ఒక జైన ధర్మాన్నో, నేను ఒక క్రిస్టియానిటీనో, నేను ఒక ముస్లిం మతాన్నో, నేను ఒక సిక్కు మతాన్నో, నేను దేన్నో ఒక దాన్ని సమర్థించి ఇంకో దాన్ని విమర్శించాలని అనుకోవట్లా. అసలు ఇవన్నీ గొప్పవి కాదు. గొప్పవాడు మనిషి. ఇవన్నీ చెప్పింది మనుషులే, ఇవన్నీ ఏర్పడింది మనుషుల ద్వారానే. ఇందులో బోధలన్నీ మనుషుల కోసమే.
రాబోయే తరాలలో కొత్త మతాలు పుట్టుకొచ్చినా, కొత్త గురువులు పుట్టుకొచ్చినా, కొత్త దేవుళ్ళు పుట్టుకొచ్చినా మళ్ళీ మనుషుల కోసమే, మానవ జాతి కోసమే చెబుతూ ఉంటారు అంతే. అయితే ఇందులో దూరిపోయిన దొంగల గురించి మాట్లాడబాకండి. ఆ దొంగల సబ్జెక్ట్ వచ్చినప్పుడు నాస్తికులు వచ్చారు. దేవుడి పేరు దేవత పేరు ఎత్తకండి, మతాల పేర్లు పెట్టకండి, ప్రజలను మోసం చేయకండి అని. ఎందుకని అది మూఢభక్తి, మూర్ఖ భక్తి చేశారు దొంగలు వచ్చి. కానీ వివేకవంతులు ఏనాడు దాన్ని మూర్ఖత మూఢత చేయలేదు. అర్థం చేసుకోమని మనిషిని ఆలోచింపజేశారు. అలా ఆలోచింపజేసిన వాళ్ళలో అగ్రగణ్యుడు బుద్ధుడు. ఆయన లేని ఆకాశతత్వం గురించి మనం ఎందుకు మాట్లాడటం? అందుకని అనాత్మవాదము, ఆత్మ అనేది ఏది లేదని చెప్పారు. ఎందుకని ఆత్మ అనేది అక్కడ లేదనే కదా, అసలు ఆత్మ అంటేనే లేనిది అని అర్థం. ఇప్పుడు ఆత్మకు నిర్వచనం ఏంటి చెప్పండి? అఖండము, అనంతము, సర్వవ్యాపకము. అఖండం అంటే ఏంటి? మనకు తెలిసినవన్నీ ఖండాలే. మనుషులు విడివిడిగా ఉంటారు, జంతువులు విడివిడిగా ఉంటాయి, మొక్కలు విడివిడిగా ఉంటాయి, భూమి మీద సృష్టిలు అన్ని వేరువేరుగా ఉంటాయి, అంటే ఖండఖండములుగా ఉంటాయి. మరి అఖండం అంటే అర్థం ఏంటి? ఇలా లేదని, అంటే అసలు అది ఎలాగూ లేదు అని. అనంతం అంటే అర్థం ఏంటి? అసలు మాకు తెలియదు అని, ఆది తెలియదు, అంతం తెలియదు, దాని గురించి మాకేమీ తెలియదయా అని. సర్వవ్యాపకం అంటే అర్థం ఏంటి? మొత్తం ఏముందో ఎంత ఉందో అదైతే మాకు తెలియదు, కానీ ఉన్నదంతా అదే. ఆకాశం ఎడు చూసినా ఆకాశం కనపడతానే ఉంది. ఎంత శక్తి, ఎంత విశ్వం ఉంటే అంత. మాకైతే దాని గురించి తెలియదు. అనంతం అంటే అర్థమే తెలియదు అని. మళ్ళీ అక్కడికి ఆకలి అవాంగ్మానస గోచరము. వాక్కుకి మనసుకి కూడా కుదరదు అన్నారు. మనసుకే ఊహించడానికి కుదరదు అన్నప్పుడు ఇంకా వాక్కుతో ఏం చెబుతాం? వాళ్ళు అదే చెప్పారు దాని గురించి. ఆ స్థితి ఏంటి? అది మౌనము. చాలా సింపుల్. మళ్ళీ మౌనము, మౌనము అఖండము. మౌనంలో ఖండం ఎక్కడ ఉంటుంది? మాట్లాడుతుంటే అక్షరాలు, పదాలు ఖండఖండాలుగా ఉంటాయి, భావాలు ఖండఖండాలుగా ఉంటాయి, అర్థాలు ఖండఖండాలుగా మారిపోతుంటాయి. మాట ఉంటే మౌనంలో ఒకటే ఉంటుంది, అఖండము. మౌనం ఎంత? మాట అనుకో ఎంత. ఆ మాటలో ఉన్నటువంటి పదము, ఆ పదములో ఉన్నటువంటి విషయ వస్తు అర్థము, దాని సైజు. మౌనానికి సైజు ఎంత తెలియదు, అనంతము. సైజు లేదు దానికి. మౌనం అనండి, నిశ్శబ్దం అనండి, ప్రశాంతత అనండి. మీరు ఇటువంటి భావాలు తీసుకోండి. ప్రశాంతత ఎంత, మౌనం ఎంత, నిశ్శబ్దం ఎంత. ఇవన్నీ మనుషులో లేవో ఉన్నాయిగా. దాన్నేగా ఆధ్యాత్మిక చెప్పేది. ఒరే మౌనంగా ఉండరు, కాసేపు ప్రశాంతంగా ఉండు, నిశ్శబ్దంగా ఉండు, ఆ స్థితిని అనుభవించు. రాత్రి మనం నిద్రలోకి వెళ్ళినప్పుడు అంతా దాంట్లోకి పోతున్నాం. అంటే ఏంటి? దానికి కొలతలు లేవు. ఉన్నది అన్నదంతా భావాలకే ఉంది. సృష్టి అంతా భావాల సృష్టి, రూపాల సృష్టి, దృశ్యాల సృష్టి, శబ్దాల సృష్టి. వాటికి పరిమితులు ఉన్నాయి. మౌనానికి పరిమితి ఉండదు, నిశ్శబ్దతకి పరిమితి ఉండదు. మౌనాన్నే శూన్యం అనొచ్చు, మౌనాన్నే ఖాళీ అనొచ్చు, ఖాళీనే మౌనం అనొచ్చు, శూన్యాన్నే నిశ్శబ్దత అనొచ్చు, ప్రశాంతత అనొచ్చు, శాంతి అనొచ్చు. ఎన్ని పేర్లేని పెట్టచ్చు దానికి. ఇలాంటి అవన్నీ ఒకే దాన్ని సూచిస్తాయి. అది మనిషి జీవితంలో ఉంది. బుద్ధ భగవానుడు శాంతిగా ఉన్నాడు అన్నారు అనుకోండి. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఆకాశ స్థితిలో ఉన్నాడు. అది ఆత్మశక్తిని ఆయన ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. అంటే పద ఆడంబరాలు మనకొద్దు, పద విభేదాలు మనకొద్దు. అనాత్మ అని ఆయన అన్నారు అనుకోండి, ఆత్మ అన్న అనాత్మ అన్న ఒకటే. ఎందుకని అక్కడ ఏదో ఉందని ఆయన చెప్పట్లా. ఆత్మశక్తి అన్నప్పుడు, శక్తి అన్నప్పుడు, శక్తి అని పేరు పెట్టినా, ఆత్మశక్తి అని పేరు పెట్టినా అక్కడ ఏమీ లేదని చెబుతున్నారు వాళ్ళు. మరి సృష్టి మొత్తం దేంట్లో ఏర్పడుతుంది? ఏమీ లేని దాంట్లోంచే, ఏమీ లేని దాంట్లోంచే. ఇప్పుడు అసలు పిల్లలు పుట్టుకొచ్చారండి. ఎక్కడ దాకా ఎందుకు? మనకు అలవాటు అయిపోయి మనం మాట్లాడతలేదు తప్ప. పరిశీలించండి. పిల్లలు పుట్టుకొచ్చారు. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? ఈ పిల్లలు ఇంతకు ముందు తండ్రిలోను తల్లిలోను దాక్కున్నారేంటి? కాదు కదా. వాళ్ళిద్దరూ కలిస్తే, తల్లిదండ్రులు ఇద్దరూ కలిస్తే వాళ్ళు ఎందుకు కలిశారండి? అసలు కలవాలని వాళ్ళకి ఎందుకు అనిపిస్తుందండి? అంటే వాళ్ళిద్దరి మధ్య విపరీతమైన ఆకర్షణ ఉంది, స్త్రీ పురుషుల మధ్య. ఆ ఆకర్షణతో కలవటానికి అనువైనటువంటి అవయవాలు కూడా ఉన్నాయి. అవి ఎవరు పెట్టారండి? అంటే ఏదో కార్యకారణ సంబంధం ఉంది అక్కడ. ఆ ఏదో కార్యకారణ సంబంధాన్నే శక్తి, దైవశక్తి అని చెప్పారు. ఎందుకని అది మనకు తెలియదుగా. తెలియదని ఏదో ఒకటి అనుకోవాలి. ఇప్పుడు లెక్కలు చేసేటప్పుడు తెలియదు అనుకోండి, తెలియదని నెక్స్ అని పెడతారు మ్యాథ్స్లో.
ఆ ఎక్స్ని పెట్టుకొని చేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అనే ఆన్సర్ వస్తుంది. అలాగే దేవుడు, దేవత లేదా ఆత్మ, బ్రహ్మము అనే ఆ ఖాళీలో ఆ తెలియని చోట దాన్ని పెట్టుకొని వెళ్ళిపోతే అది నీకు అనుభవం అవుద్ది అంతే. అది నీకు అనుభవం అవుద్ది. అనుభవమే నిర్వాణము. బుద్ధుడు కూడా నాకు నిర్వాణం వచ్చింది అన్నాడు. నిర్వాణం అంటే మోక్షమే. నిర్వాణాన్ని కొట్టేలేదుకి బుద్ధుడు. మనిషి నిర్వాణ స్థితిని పొందుతాడని చెప్పాడు. ఆయన చెప్పే విధానం వేరుగుండొచ్చు. ఆయన అంతకుముందు నుంచి ఏం చెప్పారో వినే ఆయన చెప్పారు. ఆయన ఏమీ వినకుండా లేరు. చాలా మంది గురువుల దగ్గరికి వెళ్ళారు. ఆయన చరిత్ర చదువుకోండి. అనేక ఆశ్రమాల్లో ఉండొచ్చారు. వాళ్ళు చెప్పినవన్నీ చేసి వచ్చారు. అంటే ఏంటి, ఆ కాలానికి ఉన్న అన్ని గ్రంథాలు ఆయన చదువుకున్నారు. చదువుకొని అందులో నుంచి ఇప్పుడు మానవ జాతికి ఏం అవసరం ఇది తీసుకున్నారు. ఈ కనపడని ఆత్మ గురించి గోలంతా ఎందుకు, కనపడే నుంచి మనం చూద్దాం. అది నిరూపించడం కుదరదు. ప్రస్తుతం అసలు మానవ సమాజం అహింసాయుతంగా బతకాలి అనేది అవసరం అని అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. మూఢాచారాలు, మూర్ఖాచారాలు, విధానాలు ఖండించుకుంటూ వచ్చారు. ఇప్పుడు బుద్ధుడు ఆనాడు ఎలా ఖండించాడో ఈనాడు హేతువాదులు, జన విజ్ఞాన వేదికలు, నాస్తికులు వీళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు మూర్ఖాచారాలు, మూఢాచారాలు. ఎందుకు ఖండించట్లేదు? మొత్తంగా ఇక్కడ ఏ మతం గొప్పది, ఏ మతాన్ని బోధించినటువంటి మహనీయుడు, ఆ బోధకుడు, ఆ మత దైవమో, ఆ మత పెద్దో ఎవరు గొప్ప కాదు, మనిషి గొప్ప. మనిషి కోసం చెప్పబడింది. దాన్ని మొత్తంగా అర్థం చేసుకుందాం. ఎవరి కాళ్ళు వాళ్ళకి అర్థమైనని చెప్పి వెళ్ళిపోయారు. అందులోంచి మంచిది తీసుకుందాం. అలానే ఆత్మ సిద్ధాంతాన్ని, ఆత్మశక్తిని ప్రతిపాదించిన వాళ్ళు ఎవరైనా సరే ఆత్మలో ఏదో ఉంది, శక్తిలో ఏదో ఉందని చెప్పటం లేదు. అక్కడ ఏమీ లేదని చెప్పారు. ఏమీ లేని దాని నుంచి ఇదంతా ఉద్భవిస్తున్నది. దానికి అసలు ఎక్కడికో పరుగులెత్తే ఉదాహరణ అక్కర్లేదు. నీ నిద్రాస్థితే. నీ నిద్రాస్థితిలోంచో నీ మెలకువ స్థితి పుట్టింది. అంటే ఏమీ లేని నిద్రాస్థితి నుంచి, ఏమీ లేనండి నేను కూడా లేదు, నేనన్న భావన కూడా లేదు, సృష్టి భావన లేదు, అందులో మెలకువ భావన పుట్టింది. ఆ మొత్తం సృష్టి ఏర్పడిపోయింది. మళ్ళీ ఈ సృష్టి అంతా రాత్రి నిద్రలోకి వెళ్ళి అందులో కలిసిపోతుంది. ఇప్పుడు సృష్టి ఏర్పడినప్పుడు సృష్టి మొత్తం శక్తిమయంగా ఉంది. కదలికలు ఉన్నాయి, శక్తి ఉంది, చైతన్యత ఉంది, జ్ఞానం ఉంది, ఇచ్ఛాశక్తి ఉంది, క్రియాశక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది. ఇవన్నీ మళ్ళీ లీనమైపోయి నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు, ఏమీ లేనప్పుడు అప్పుడేంటి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అన్నీ నశించిపోయినాయా? కాదు, లయించి ఉన్నాయి. అందుకని దాన్ని ఒట్టి శక్తి అన్నారు. అది శక్తి స్థితి. అది సృష్టిగా వ్యక్తమైనప్పుడే నువ్వు గుర్తించగలుగుతున్నావు. అది శక్తి స్థితిగా ఆ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు శక్తి స్థితి అని ఒకళ్ళు చెప్పారు. కాదు, అది శూన్యము, అక్కడ ఏమీ లేదు అని ఇంకొకరు చెప్పారు. శక్తి స్థితి, శూన్యస్థితి ఒకటే. శక్తి స్థితి, శూన్యస్థితి, మౌనస్థితి ఒకటే. శక్తి స్థితి, శూన్యస్థితి, మౌనస్థితి, ప్రశాంత స్థితి, శాంతి స్థితి, నిశ్శబ్ద స్థితి అన్నీ ఒకటే. ఎందుకని అక్కడ ఏ గుర్తింపు లేదు, నేనన్న భావన లేదు. అది మనిషి తన నుంచే కనుక్కున్నాడు. బయట సృష్టిలో దర్శించలేదు ఏ శక్తిని. తనలో జరుగుతున్న క్రియల్లోంచి ఆవిష్కరించుకున్నాడు, సృష్టిని పరిశీలించుకున్నాడు. అలా కొంతమంది సృష్టి భావన నుంచే మాట్లాడారు. కొంతమంది సృష్టి భావన తనలోనే లీనమైపోతున్న నిద్రాస్థితిలోని అవ్యక్త భావన నుంచి మాట్లాడారు. అవ్యక్త భావం నుంచి వ్యక్త భావనకు మాట్లాడినప్పుడు ఆకాశతత్వం వచ్చింది, ఆత్మతత్వం వచ్చింది, బ్రహ్మం వచ్చింది. దాన్ని శక్తి అన్నారు. కానీ వాళ్ళు అక్కడ ఏం ఉన్నది అని చెప్పలేదు. లేని దాని నుంచే ఉన్నది వస్తుందని చెప్పారు. ఉన్నదంతా లేని దాంట్లోనే ఉందని చెప్పారు. అదే ఆకాశతత్వము. ఉన్నదంతా సృష్టి, ఇదంతా లేని దాంట్లోనే ఉంది, ఆకాశతత్వంలో ఉంది. మన నిద్ర, మన మెలకువ తీసుకుంటే సృష్టితత్వం అర్థమైపోద్ది. అందుకని ఎవరు ఎవరిని ఇప్పుడు విభేదించి ఖండించి ఏం చేయక్కర్లా, దాన్ని అర్థం చేసుకెళ్ళిపోదాం. ఇలా ఖండనలు, మండనలు, వీళ్ళని వాళ్ళు మొదలు పెట్టే మత్తా కథలు వచ్చినాయి. జ్ఞానం చచ్చిపోయింది. అర్థం చేసుకుంటే జ్ఞానం ఉంటుంది. ఎవరు కరెక్ట్ అంటే జ్ఞానం ఎందుకు ఉంటుంది? ఎవరో కరెక్ట్ కాదు. మతపరంగా ఎవరో కరెక్ట్ కాదు, దైవపరంగా ఎవరో కరెక్ట్ కాదు. ఎవరికి తోచిన జ్ఞానం వాళ్ళు చెప్పే పరంగా, జ్ఞానపరంగా ఎవరో కరెక్ట్ కాదు. మనిషి కరెక్ట్. మనిషి కరెక్ట్. ఆ మనిషి కూడా ఎప్పుడు వరకు కరెక్ట్, అంతవరకు కరెక్టో అంటే మనిషి భూమి మీద పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు శరీరంతో మంచిగా మాత్రమే బతకాలి. ఇది కరెక్ట్. అలా మంచిగా బ్రతికే మనిషి
బాధలకి దుఃఖాలకి లోనవ్వకుండా ఉండాలి అంటే సుఖకరమైనటువంటి కోరికలను కూడా అతిగా కోరుకోకుండా మౌన భావన, నిశ్శబ్ద భావన, ఏకాంత భావన, ఏక భావన, అనేక భావన నుంచి ఏక భావన, అది అలవాటు చేసుకోవాలి. అది తనలోనే నిద్రాణమై ఉన్న నిద్రాస్థితి. అదే సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న ఆకాశ స్థితి. ఉన్న స్థితులతో పోల్చి చెప్పారు అంతే. కొత్తగా ఎవరు ఏమీ కనుగొని చెప్పింది ఏమి లేదు. ఆకాశ స్థితి ఉంది అక్కడ. ఏమంటే ఆకాశం కనపడతలేదు అన్నారు అనుకోండి, ఏమీ లేదన్నది కనపడుతుంది కదండి, అందుకే ఆకాశం అన్నాం. చెట్లు కనపడుతున్నాయి కానీ చెట్లు ఉన్నాయి అన్నాం, మనుషులు కనపడుతున్నారు మనుషులు ఉన్నాయని అన్నాం, సృష్టిలో ఉన్నాయన్నీ కనపడుతున్నాయన్నీ ఉన్నవన్నాం. ఈ సృష్టి అంతా ఎక్కడ ఉంది అంటే ఏమీ లేని ఆకాశంలో ఉంది. అక్కడ ఏమీ లేదని చెబుతున్నాగా. ఏమీ లేని ఆకాశం ఖాళీ కనపడుతుందిగా, శూన్యం కనపడుతుందిగా, మౌనం అర్థమవుతుందిగా, నిశ్శబ్దం అర్థమవుతుందిగా, మాట అర్థం అవటం ఏంటి, మాటలు లేవని కూడా అర్థమవుతుందిగా మౌనం. శబ్దం అర్థమవుతుంది, నిశ్శబ్దం కూడా అర్థమవుతుందిగా, అక్కడ ఏ శబ్దము లేదని. అలా సమస్తాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. దీనివల్ల లాభం ఏంటి? ఏమీ లేదు లాభం. ఉన్నన్నాళ్ళు నేను మంచిగా బ్రతకవలెను. శరీరంతో మాత్రమే నిరూపణ కుదురుతుంది. నువ్వు చనిపోయినాక ఏ నిరూపణ లేదు. నువ్వు శరీరంతో ఉన్నన్నాళ్ళు ఎలా జీవించావు అన్నదే నీ ఆధ్యాత్మిక అభివృద్ధి. మంచిగా జీవిస్తే నువ్వు ఆధ్యాత్మిక అభివృద్ధి, జ్ఞానాభివృద్ధి చెందినట్టే. మళ్ళీ ఆ మంచితనంలో నువ్వు ఏడవకుండా, ఈర్ష్యలు అసూలుకు లోను కాకుండా, కొన్ని మంచిగా ఉన్నానులేని నువ్వు ఏడుస్తూ బతికావనుకో, అది కరెక్ట్ కాదు. నువ్వు సంతృప్తిగా, సంతోషంగా, ఆనందంగా బతకాలి, మంచిగా బతకాలి. అంటే ఉన్నదాంతో తృప్తిగా, ఎప్పటికప్పుడు తృప్తిగా హాయిగా సృష్టిని అర్థం చేసుకుంటూ ఉండాలి. అంటే ఏంటి? ఎప్పటికప్పుడు తృప్తి అంటే ఏంటి? ఎప్పటికప్పుడు ప్రశాంతతలోకి వెళ్ళిపోవాలి, ఎప్పటికప్పుడు నిశ్శబ్దతలోకి వెళ్ళిపోవాలి, ఎప్పటికప్పుడు మౌనంలోకి వెళ్ళిపోవాలి, ఎప్పటికప్పుడు ఆ ప్రశాంతతని, శాంతిని అనుభవించాలి. మళ్ళీ కదలికలకు అవసరమైనప్పుడు శరీరపరమైన కదలికలు కదలాలి, మళ్ళీ తృప్తిలోకి వెళ్ళిపోవాలి. అంతిమంగా తృప్తిలోకి వెళ్ళిపోవాలి నువ్వు. అలా మొత్తానికి మరణించవు, లేకుండా పోతావు. అంటే లేదు అన్న ప్రదేశం నుంచి పుట్టుకొచ్చావు, మళ్ళీ లేదు అన్న ప్రదేశానికి మరణంతో వెళ్ళిపోతున్నావు. ఇంతకుముందు తల్లిదండ్రుల నుంచి వచ్చినప్పుడు తల్లిదండ్రులు దాక్కోలేదుగా పిల్లలు ఎవరో లేరని తెలుసుగా. వాళ్ళిద్దరూ కలవటం చేత, వాళ్ళిద్దరి మధ్య తీవ్ర ఆకర్షణ పెట్టడం చేత, ఆ ఆకర్షణకు అనువైన అవయవాలు ఉండటం చేత, ఆ అవయవాల కదలికల్లో ఈ స్త్రీ పురుషులు కలవటం వలన ఏర్పడి మళ్ళీ వీర్యము స్ఖలనం అవటం చేత, ఆ వీర్యములో కణములు కలవటం చేత, అవి మాతృగర్భంలోకి వెళ్ళటం చేత స్త్రీ పురుష కణముల కలయిక వలన బిడ్డ ఏర్పడుతుంది. ఇది విధానం ఏదో ఏర్పాటు చేయబడింది. ఆ విధానమును ఏర్పాటు చేసిన విధాత ఎవరో అన్నప్పుడు విధాత ఎక్స్ అనుకొని వెళ్ళారు. ఆ ఎక్స్ దేవుడో, దేవతో, ఇంకోటో, సంథింగ్ శక్తో, ఆత్మ, బ్రహ్మమో. ఎక్స్కి ఆన్సర్ కనుక్కుంటున్నారు ఎవరికాళ్ళు. ఏంటి? ఆ కనుక్కుంటూ వెళ్తే ఆ ఎక్స్ నేనైపోతాను. అది మౌనం, అనంత నిశ్శబ్దం. అంటే ఏంటి? ఏమీ లేని స్థితికి వెళ్ళి లీనమైపోతాను. ఆ ఏమీ లేని స్థితిలో మౌనంగా కూర్చుంటాను. ఇన్ని ప్రశ్నలు పుట్టవు. ఇంకా ఏంటి అని ప్రశ్నలు పుట్టవు. సముద్రంలో కలిసిపోయిన నీటి బిందువు వల్లే. మళ్ళీ ఈ తల్లిదండ్రుల్లోకి పోయిన ఆ వీర్యం ఎలా వచ్చింది? ఆహార పదార్థాల నుంచి వచ్చింది. ఈ ఏర్పాటు ఏంటి? మళ్ళీ ఆహార పదార్థాలు తింటే శక్తి రావటం ఏంటి? ఆ శక్తి రక్తం అవటం ఏంటి? రక్తం మాంసం అవటం ఏంటి? మాంసం మళ్ళీ కొంత ఎముకల మధ్య కావటం ఏంటి? అక్కడి నుంచి వీర్యం అవటం ఏంటి? అంటే ఇదంతా ఒక ఏర్పాటు. ఇది ఒక విధి విధానం ప్రకారం జరుగుతుంది. ఈ విధి విధానానికి విధాత ఎవరో? ఎక్స్. ఆ ఎక్స్ ఎవరో కనుక్కుంటూ వెళ్ళిపోతే ముందు దేవుడు, దేవత అలా చెప్పుకుంటూ ఆ ఎక్స్ నేనే. ఏంటది? శూన్యము, బ్రహ్మము. బ్రహ్మం అంటే శూన్యము. బ్రహ్మం అన్న ప్లేస్లో శూన్యం అని పెట్టుకో. ఆత్మ అన్న ప్లేస్లో, ఆత్మశక్తి అన్న ప్లేస్లో శూన్యం అని పెట్టుకో. మొత్తం బౌద్ధవాదన అయిపోద్ది అది. అంతే సింపుల్, ఏం లేదు అక్కడ. అలా ఎవరికాళ్ళు ఏ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళు వాళ్ళ దేవుడి పేరు, ఆ ఆత్మశక్తి బ్రహ్మం చోట వాళ్ళ దేవుడి పేరు పెట్టుకుంటే మొత్తం అందరు చెప్పేది ఒకటిలానే ఉంటుంది. ఇక్కడ విషయం అది కాదు. ఎవరిది కరెక్ట్ నిరూపణకు అసలు మనకు పనే లేదు. మనం దాన్ని అర్థం చేసుకొని ఉన్నంతకాలం మంచిగా బతికి, సంతృప్తిగా బతికి, శాంతిగా బతికి, మరణ భయం లేకుండా, మరణాన్ని మనమే ఆహ్వానించి
మరణానికి శరీరాన్ని అప్పగించేస్తాం. అలా అప్పగించాలి మరణానికి శరీరాన్ని అంటే ఆత్మ సిద్ధాంతమే అద్భుతంగా పరిపూర్ణతని కల్పిస్తుంది. అక్కడ ఆత్మ సిద్ధాంతం అంటే ఏమీ లేదు, ఆ శూన్యతలో నేను కలిసి లీనమైపోతాను. అనంత వ్యాపక శూన్యత. అది శూన్యత అంటే సామాన్య మనిషికి ఇప్పుడు ఈ శూన్యత అంటే ఏంటి ఏమీ అర్థం కాదు. ఇదేంటి మళ్ళీ శూన్యం అంటారు ఏంటి, ఎంత సృష్టి శూన్యంలోంచి వచ్చిందంటే సృష్టి అంత శక్తిమయం కదా. అందుకని శూన్యాన్ని ఆత్మశక్తి అన్నారు, బ్రహ్మము అనే శక్తి అన్నారు. ఎందుకని సృష్టి అంత శక్తిమయమే. జిడ్డు కృష్ణమూర్తి గారు సత్యము అన్న, బుద్ధుడు అనాత్మవాదము అన్న, ఇంకొకళ్ళు ఆత్మ సిద్ధాంతం అన్నా, ఇంకొకళ్ళు బ్రహ్మము అన్నా, ఇంకొకళ్ళు దేవుడు అన్నా, ఇంకొకళ్ళు దేవత అన్నా, ఇంకొకళ్ళు జ్ఞానం అన్నా, ఇంకొకళ్ళు వెలుగు అన్నా, ఎవరు ఏ రూపములో చెప్పినా ఉన్న సత్యాన్ని అనేక రూపాలుగా చెప్పడానికి ప్రయత్నించారు. దాన్ని ఏ మనిషికి ఆ మనిషి స్వయం అనుభూతి చెందవలసిందే. అందుకని నీకు నచ్చిన మార్గాన్ని పట్టుకుంటూ వెళ్ళిపోతే స్వయం అనుభూతి వస్తుంది, వచ్చే వరకు ప్రయాణించండి. అంతే బుద్ధుడు కరెక్టా, నువ్వు కరెక్టా, నేను కరెక్టా కాదు. అసలు ఏ దేవుడు కరెక్ట్ కాదు, ఏ మతం కరెక్ట్ కాదు, మతాలు కరెక్టా, దేవుడు కరెక్టా అని అడగద్దు. ఇవన్నీ మనుషుల కోసం, మనిషి కరెక్ట్. కాబట్టి నువ్వు మనిషివి, నేను మనిషిని కనుక మనకు నచ్చిందాన్ని ఓ దాన్ని పట్టుకుపోదాం. దాని అంతిమం ఏంటో తెలుసుకుందాం, అది అనుభవం అవుతుంది. అనుభవం అయినాక ఇంకా మనకు ఎవరు ఏం చెప్పక్కర్లా, అనుభవమే మన సత్యం. అనుభవం అయ్యే వరకు నమ్మానని చెప్పొద్దు. నమ్మటం మూఢభక్తి, మూర్ఖభక్తి అని నాస్తికవాదులు వాదించే దాన్నే. నీకు తెలియని దాన్ని, అనుభవం అవ్వని దాన్ని, తెలుసుకొని దాన్ని నువ్వు ఎలా నమ్మానంటున్నావు? నమ్మితే నువ్వు ఎలా పొందుతావు? పొందే ఛాన్స్ లేదు కదా. కాబట్టి నమ్మకము అనేటువంటి మూఢతని, మూర్ఖతని వదిలేసి విజ్ఞానము అనేటువంటి పరిశీలనను మొదలుపెట్టు, ఆలోచించడం మొదలుపెట్టు, పరిశీలించడం మొదలుపెట్టు అని చెప్పారు. ఆ పరిశీలనే అనంత ఆత్మజ్ఞానం. పరిశీలించకుండా అసలు వెళ్ళటానికి లేదు ఆత్మజ్ఞానంలో. ఎంత పరిశీలన అంటే ప్రపంచం వాడి దేవుడు ఎరుగు, నన్ను నేనే పరిశీలించుకోవాలి. నా ప్రతి ఆలోచన, నా ప్రతి కదలిక, నా ప్రతి మాట, నా ప్రతి ప్రవర్తన, నాలో ఉన్న ప్రతి చెడు లక్షణాన్ని తీసేయాలి. నాలో నిత్యం మంచి లక్షణాలని, మంచి ప్రవర్తనల్ని పెంచుకుంటూ ఉండాలి. సంపూర్ణ పరిశీలనతో సాగాలి. అలా నాకు మంచిగా ఉండటానికి, చెడుని తీసేయటానికి సహకరించే మతాన్ని పుచ్చుకుంటాను, మత సహాయం తీసుకుంటాను, దైవ సహాయం తీసుకుంటాను, గురు సహాయం తీసుకుంటాను, జ్ఞాన గ్రంథ సహాయం తీసుకుంటాను. అంతే. నాకు అందులోని సహాయం జ్ఞానమే. నేను మంచిగా బతకడానికి ఆడితో నాకేం పని లేదు. ఒక కిరాణా షాప్కి వెళ్తే నాకేం కావాలో కొనుక్కొని వచ్చేస్తాను తప్ప కిరాణా షాపుని పూజిస్తా, ఆరాధిస్తా అక్కడ ఎందుకు పడుకుంటాను? అమ్మో నాకు సరుకులన్నీ ఇచ్చింది కిరాణా షాపే నా దేవుడని అక్కడ కూర్చోనుగా నేను. ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా నా అవసరం ఏంటో అవసరం తీర్చుకు ఇంటికి వచ్చేస్తాను. సింపుల్ అంతే. నేను ఎక్కడికి వెళ్ళినా బతికినంతకాలం ఏ మతమైనా, ఏ దేవుడైనా, ఏ గురువైనా, ఏ సాధనైనా, ఏ విధానమైనా నేను నా సంపూర్ణతని తెలుసుకోవటానికి, నన్ను నేను గ్రహించుకోవటానికి, నాలో చెడు పోగొట్టుకొని మంచిని పెంచుకోవటానికి. అంతే తప్ప ఎవరు కరెక్టు, ఎవరు రైటు, ఏ సిద్ధాంతం కరెక్టు, ఏ సిద్ధాంతం తప్పనే వాదోపవాదాలు, ఈ చర్చలు, ఇవన్నీ కూడా నన్ను నేను మర్చిపోయేలా, అసలు నన్ను నేను తెలుసుకోకుండా తప్పుదోవ పట్టించేవి. తప్పుదోవలో నేను ఎందుకు వెళ్తాను? నా దోవలో నేను నడుస్తూ నన్ను నేను తెలుసుకోవడానికి, నన్ను నేను మార్చుకోవడానికి, నాలో చెడును పోగొట్టుకోవడానికి వాటిని అన్నింటినీ ఉపయోగించుకుంటాను. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ఆత్మజ్ఞాన చదువు అంటే ఏం లేదు, నా స్వీయ చదువు, నా వ్యక్తిగత చదువు, మీకు ఎవరికి సంబంధం లేదు. నా గురించి నేను చదువుకుంటున్నాను అంతే. ఎవరి గురించి వాళ్ళు కావాలని చదువుకోండి, లేకపోతే మానేండి, మీ ఇష్టం. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అందుకని అనాత్మన్న ఆత్మన్న ఒకటే, ఒకే విషయం చెబుతున్నారు ఇద్దరు. ఆత్మ అంటే వీళ్ళు అక్కడ ఏదో ఉందంటలా, వీళ్ళు ఏమీ లేదన్నారు. ఆయన కూడా అనాత్మని, అవును అక్కడ ఏమీ లేదని చెప్పారు అంతే. దీన్ని మొత్తంగా అర్థం చేసుకోవలెను. సిద్ధాంతాలు పట్టుకుని రాద్ధాంతాలు చేసుకుంటే ఇది అర్థమయ్యేది కాదు. మతాభిమానులకి, దైవాభిమానులకి, గురువాభిమానులకి అసలు వాళ్ళు ఇప్పుడు లేని కూడా లేరు ఈ మత పెద్దలు. అవి పట్టుకొని ఇదే నా మతం, ఇదే నా దేవుడు, ఇదే కరెక్ట్ అని వాదించే వాళ్ళకి ఇది ఎప్పటికీ అర్థం కాదు. మొత్తం అన్నింటినీ కలిపి ఆలోచించుకుంటూ ముందుకు సాగి ఆ తత్వములో ఉన్నటువంటి మంచిని తీసుకొని ఆ మంచిని బతికినంతకాలం ఆచరించుకుంటూ చిట్ట చివరిలో మరణాన్ని నేనే ఆహ్వానించి ఈ శరీరము నేను కాదు అనే భావానికి లోనయ్యి
నేను అనంత ఆకాశ స్థితిని అనేటువంటి గాఢభావంలో, అంటే ఒక శూన్యతని, ఒక సర్వవ్యాపకతని, ఒక అనంతతని, ఒక ఏకత్వాన్ని, ఒక మౌనాన్ని, ఒక నిశ్శబ్దతని, ఒక పవిత్రతని, ఒక అభావస్థితిని నాదిగా భావించుకొని భావాలన్నింటినీ మృత్యువుకు వదిలేస్తాను. భావాల శరీరాన్ని, భావాల మనస్సుని మృత్యువుకి ఇచ్చేస్తాను. అభావ ఏకత్వ అద్వైత స్థితిలో ఉండిపోతాను. అది అద్వైతము అంటే. అంతే తప్ప అక్కడ ఏదో ఉందని కాదు. మనిషి శరీరంతో ఉన్నప్పుడు వరకే ఏదైనా ఉంది, తర్వాత ఏమీ లేదు. అందుకని జననానికి ముందు కథలొద్దు, మరణం తర్వాత కథలు మనం వినొద్దు అని బోల్సార్లు చెప్పాను. అది అన్ని మతాలు చెబుతాయి. ఆడితో మనకు పని లేదు. ఇప్పుడు జీవించున్నప్పుడే పని. నీ ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా ఇప్పుడు నువ్వు జీవించున్నప్పుడు నీ జీవన పరిస్థితులలో నువ్వు ఆచరించే తీరు చెబుతుంది నీ ఆధ్యాత్మిక అభివృద్ధి. అదే బుద్ధుల్లోని గొప్ప ఉన్నత్యం. ఆయన జీవన విధానంలో ఆయన తీరు చెప్పింది. ఆయన మహిమ, మహాత్ముడు అని. మహిమలు ఏం లేవు ఆయన దగ్గర. ఓర్చుకున్నారు, భరించారు. అంటే అది బాధతో కాదు, దుఃఖంతో కాదు, అవగాహనతో అర్థం చేసుకొని దాన్నే చెప్పారు అందరికి. అహింసాయుత విధానం అది ఎప్పుడు ప్రపంచంలో మంచిదే. ఎవరిని బాధ పెట్టబాకండి. అలా మనం జీవించినప్పుడు మన జ్ఞాన ఔన్నత్యం తెలుస్తుంది, మన ఆధ్యాత్మిక అభివృద్ధి మనకే తెలుస్తుంది. అలా ఎవరైనా గమనించిన వాళ్ళు ఉంటే చుట్టుపక్కల వాళ్ళకు తెలుస్తుంది, అతి కొద్ది మందికి. అలాగే మరణించేటప్పుడు మృత్యు భయం లేకుండా భావాల స్థితిని, మనోస్థితిని, శరీర స్థితిని, అభావ స్థితి, ఏకత్వ స్థితికి తీసుకెళ్తున్నా. అదే ఆత్మజ్ఞానం, అద్వైతము, అదే ఆత్మ సిద్ధాంతము, అదే బ్రహ్మము. అది పేర్లతో ఉంది తప్ప అక్కడ అభావ స్థితికి వెళ్ళిపోతా నేను. ఈ భావాల స్థితిని మరణానికి అప్పచెప్పేస్తున్నా. అదే మృత్యుంజయత్వం, అదే మోక్షము, అదే నిర్వాణము. ఆ స్థితికి వచ్చిన వాళ్ళకి మరణ భయం ఉండదు. అంతే, అంతకు మించి అక్కడేం అద్భుతాలు జరగవు. ఇంకా మరణించినాక అసలు నువ్వు లేవు, ఇంకా నీ స్టోరీయే లేదు. మేము సమాధులు కట్టుకు పూజించుకుంటామండి, సమాధి మీద మందిరాలు కట్టుకు పూజించుకుంటామండి అంటే అది ఎవరికి సంబంధించిన గౌరవాలు అవన్నీ. అది తప్పు కాదు, రైటు కాదు. మనకు ఒక దాని పట్ల ఉన్న గౌరవం, కృతజ్ఞత, అది ఎప్పుడు ప్రపంచంలో ప్రకటింపబడుతూనే ఉంటుంది. దాన్ని మళ్ళీ చెలవలు పలవలు చేసి రాద్ధాంతాలు చేసే మోసగాళ్ళు, మోసగత్తులు దూరిపోతే ఎవరేం చేయలేరు. ఆ మోసగాళ్ళు, మోసగత్తులు చెప్పిందంతా నిజమని సత్యానికి దాన్ని కలపబాకండి. సత్యాన్ని ఎవరికి వాళ్ళు అనుభవం చెందండి. ఎవరికి వాళ్ళు అనుభవం చెందడమే ఆధ్యాత్మిక చదువు. అనుభవం కోసం ప్రయత్నిస్తున్నాం మనం. మొదటి అనుభవం మంచిగా జీవించడం, మంచిగానే జీవించాలని అర్థమైపోవాలి మనకి. బతికినన్నాళ్ళు మంచిగానే జీవించాలని. తర్వాత మరణ భయం పోవాలి, మృత్యుంజయత్వం. మరణ భయం పోవాలంటే శరీర భావాలు, మనోభావాలు విపరీతంగా ఉంటాయి. నేను, నాది, నా వాళ్ళు, నావి అనేక అనుభవాలతో కూడినటువంటి ఆ మనసేగా మన నిరంతరం కదిపి కుదిపేది. దాన్ని అభావ స్థితికి తీసుకెళ్తున్నా, అద్వైత స్థితికి తీసుకెళ్తున్నా. దాన్ని బ్రహ్మము, దాన్ని ఆత్మ అన్నారు, అనంతము అన్నారు. ఆ అభావ స్థితిలో లీనమైపోయి శరీరాన్ని మరణానికి అప్పచెప్పేస్తా. ఈ శరీరం నేను కాదు, పట్టుకుపో, తీసుకుపోను. ఎందుకని అది ఉండదు. ఎలాగో శరీరానికి ముందు ఉన్నది శూన్యతే, శరీరం తర్వాత ఉండేది శూన్యతే. మధ్యలో శరీరం వచ్చిపోయింది. ఆ శరీరం మధ్యలో కూడా నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఉండేది శూన్యత. ప్రతిరోజు మధ్యలో మెలకువ వస్తుంది, మళ్ళీ మెలకువ శూన్యతలోకి వెళ్ళిపోతుంది, నిద్రలోకి వెళ్ళిపోతుంది. అది శూన్యతను తక్కువగా చూడబాకండి. మెలకువలో ఉన్న శక్తి అంతా, మెలకువలో శరీరం కదలడానికి అవసరమైన శక్తి అంతా నిద్ర అనే శూన్యత శక్తిలో ఉంది, నిద్రాణంగా ఉంది. అందుకని మెలకు వచ్చింది. శూన్యతలో శక్తి ఉంది కనుకనే మెలకువలో శక్తి మెలుకొని శక్తితో కదిలింది. శూన్యతలో శక్తి లేకపోతే సృష్టి ఉండే ఛాన్సే లేదు. అందుకని శక్తికి నిర్వచనం లేదు. శక్తి శూన్యము, శక్తి నిర్మలము, నిశ్చలము, ప్రశాంతము, మౌనము, నిశ్శబ్దము, అనంతము, అఖండము, అనిర్వచనీయము, సర్వవ్యాపకము. అలా ఊరికినే దాన్ని అర్థం చేసుకోవటానికి, మౌనాన్ని కూడా అర్థం చేసుకోవడానికి మాటల్లో చెప్పారు. అంతే. ఆలోచించి చూడండి, అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నించండి. ఎన్నిసార్లైనా విశ్లేషించుకుందాం. అయితే ప్రశ్నించేటప్పుడు వాదోపవాదంగా అయితే పొరపాటును ప్రశ్నించబాకండి. లేదా బుద్ధుడు గొప్పవాడా, లేదా సనాతన ధర్మం గొప్పదా, బుద్ధుడు చెప్పిన సిద్ధాంతాలు గొప్పవా, లేదా జైనులు గొప్పవాళ్ళ,
క్రిస్టియన్లు గొప్పవాళ్ళ, ముస్లింలు గొప్పవాళ్ళ, సిక్కులు గొప్పవాళ్ళ అనేటువంటి విధానంలో అయితే ఏదో ఒక పక్షం తీసుకు మాట్లాడదామంటే వద్దు. మానవ జాతి గురించి మాట్లాడుకుందాం, మనిషిగా మన గురించి మనం మాట్లాడుకుందాం. మనకు శరీరం ఉంది, మనసు ఉంది. ఈ శరీర మనస్సులు కదలాడుతూ బతుకుతున్నాం అంటే మనలో ప్రాణశక్తి ఉంది. ఈ మూడింటికి సంబంధించి ప్రపంచంలో ఎత్తుక్కుంటాం, ప్రపంచంలోంచి మళ్ళీ మూడింటికి సంబంధించిన సమాచారం తెచ్చుకుంటాం. అందులో శరీర మనస్సులతో తిరిగేటప్పుడంతా మంచిగా బతకాలి, ప్రాణశక్తి దగ్గరికి వెళ్ళడమే మోక్షము, అంతే. నేను శక్తిని అన్న ఎరుకతో ఈ శరీర మనస్సులను వదిలేయాలి, ఎందుకంటే మరణం తప్పదు కనుక. చాలా సింపుల్ విషయం అది. ఈ సింపుల్ విషయం అర్థమైతే ఓకే, మీరు ప్రశ్నించవచ్చు, ఎన్ని సందేహాలున్నా తీర్చుకోవచ్చు. ఇదే అంతిమం. కాదు, ఎవరు గొప్ప అయితే అసలు నాకు తెలియదు. ఎందుకంటే ఏ మహాత్ముడి చరిత్ర నాకు సంపూర్ణంగా తెలియదు, వాళ్ళ బోధలు సంపూర్ణంగా తెలియదు. నేనేదో కొద్దిగా వినికిడిలో విన్నవే అంతే. కాబట్టి అలా ఎవరు గొప్ప, ఏ మతం గొప్ప, ఏ దేవుడు గొప్ప, ఏ గురువు గొప్ప అయితే అసలు నాకు తెలియదు. నేను సామాన్యుడిని, నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. లేదు, మనకు శరీరం ఉంది, మనకు మనసు ఉంది, మనకు ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తి ఉంది కాబట్టి బతుకున్నాం, ప్రాణశక్తి లేకపోతే శరీరం అక్కడే ఉంటుంది, చచ్చిపోయాడు మనిషి అంటున్నారు. దీన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుకుంటున్నాం. మనలో ఉన్న శక్తి తత్వాన్ని కనుగొని శరీరం ఎప్పటికైనా చనిపోయేదే కనుక, చనిపోయిన శరీరానికి మనసు ఉందో లేదో ఆ గొడవ మనకు తెలియదుగా. కాబట్టి అప్పుడు మనసు ఉపయోగమే లేదు శరీరం లేనప్పుడు. కనుక ప్రాణశక్తి తత్వాన్ని తెలుసుకుంటే మృత్యుంజయులుగా మరణ భయాన్ని పోగొట్టుకోవచ్చు. బ్రతికున్నంతకాలం మంచిగా బతకాలనేది కామన్ సెన్స్ పాయింట్. ఎందుకంటే అందరూ మనలాంటి మనుషులే కనుక, మనుషుల మధ్య నుంచే మనుషులు బతుకుతారు కనుక, మనుషుల నుంచే మనుషులన్నీ పొందుతారు కనుక, సాటి మనుషుల్ని బాధ పెట్టకుండా మనకు కావలసినవి పొంది వాళ్ళకి కావలసినవి ఇస్తూ బతుకున్నంతకాలం హాయిగా బతుకుదాం. చనిపోయే లోపల మృత్యుంజయత్వాన్ని, అంటే చావు అంటే భయం లేని స్థితిని పొందుదాం. పొందాలి అంటే మన ప్రాణశక్తి స్థితిని తెలుసుకోవాలి. ఆ ప్రాణశక్తి అనేది పెట్టబడిన పేరు, అది శక్తి స్థితి. ఆ శక్తి స్థితిని తెలుసుకొని, ఆ శక్తి స్థితి ఏంటంటే అభావ స్థితి, భావములు లేని స్థితి. ఎలా చెబుతున్నావు దీన్ని అంటే అది నిద్రాస్థితి. అందులో అద్భుతమైన ఆ నిద్రాస్థితిని పోలిన స్థితి బయట ఉందంటే ఆకాశ స్థితి. అలాంటి దాన్ని ఆ బయట ప్రపంచంలో పోల్చుకుంటున్నాం, సృష్టిలో అంతే. పోల్చుకొని మేము లోపలికి వస్తున్నాం, మనలోకే మనం వస్తున్నాం, మనం ఎక్కడికి వెళ్ళటంలా. ఇప్పుడు ఆ అభావ స్థితిని అనంత ఆత్మశక్తి స్థితిగా మనలోనే భావం చేసుకుంటున్నాం, భావగాఢతను పెంచుకుంటున్నాం అంతే. ఎందుకంటే మృత్యు స్థితిని దాటడానికి, మృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి. ఎందుకంటే మృత్యువుకి శరీరం లోనుగాక తప్పదో. శరీరమే లేనప్పుడు ఇంక మనసు ఉన్నా లేదన్న పైన ఒకటే, కాబట్టి మనసు చర్చే లేదు. అందుకని విషయాలను అర్థం చేసుకొని, ఇంకా సందేహం ఉంటే అడగండి, మాట్లాడుకుందాం. ఏంటి దాన్ని పొందటానికైతే, ఎవరు గొప్ప అనడానికైతే అసలు అడగబాకండి. నాకు తెలియదు, నేను సామాన్యుడిని, నేను అసలు అటువంటి చర్చల్లోకి వెళ్ళే అంత ఘనత్వం కూడా లేదు నా దగ్గర. కనీసం 4 గొప్ప మాటల్లో ఒక మహాపురుషుడి గురించి కూడా చెప్పలేను, అంత జ్ఞానం కూడా లేదు. కాబట్టి నన్ను క్షమించి వదిలివేసి ఎవరి మార్గాల్లో వాళ్ళు వెళ్ళిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.